హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. డబ్బు సంపాదించడం అందరూ చేస్తారు, కానీ దాన్ని సంపదగా మార్చుకోవడంలోనే ఉంది అసలు మ్యాటర్. చాలా కష్టమైన క్లిష్టమైన పని అది. మనం సంపాదించిన రూపాయినో రూ. 2 సంపదగా మార్చుకోవడం. మరి అలాంటి క్లిష్టమైన పనిని సునాయాసంగా చేస్తూ గత 2 దశాబ్దాలుగా ఫైనాన్షియల్ మార్కెట్లో అలాగే స్టాక్ మార్కెట్ రంగాల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్న వ్యక్తి ఇవాల్టి మన అతిథి. ది రూపీ కంపెనీ వ్యవస్థాపకులు, అలాగే రూపీ టు రిచ్ అనే గ్రంథ రచయిత, అలాగే ఎన్నో ఫైనాన్షియల్ పత్రికలు వ్యాసాలు రాస్తారు. అద్భుతమైన ఆర్థిక మేధావి ఆయన. మరి మన గత 2 దశాబ్దాలుగా మన జీవితాల్లో ఆర్థిక పాఠాలు మనకే కాదు, విద్యార్థులకు సైతం నిత్యం పాఠాలు బోధించే ఆయన అసలు ఎవరి అట్లూరి గణేష్. ఇంత గొప్పగా ఆర్థిక రంగంలో రాణిస్తున్న మన తెలుగువాడు. తెలుగులో చాలా తక్కువ, అంటే మనకి ఆర్థిక అక్షరాస్యతే తక్కువ. అలాంటి చోట స్టాక్ మార్కెట్ రంగాన్ని శాసిస్తున్న ఆయన ప్రస్థానం ఎలాంటిది, ఏం జరిగింది, ఎందుకు ఈ రంగంలోకి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే విఎస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో మొత్తాన్ని కరుణించారు మమ్మల్ని. సార్ మీ వ్యక్తిగతం ఏంటి తెలుసుకుందాం అనే మా కుతూహలం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఫైనల్గా మాకు అవకాశం ఇచ్చారు, సంతోషం. అసలు అంటే మన తెలుగు వాళ్ళకి ఈ ఆర్థిక అక్షరాస్యత చాలా తక్కువ, నిజం చెప్పాలంటే. ఈనాడు పేపర్లో చిన్నప్పుడు బిజినెస్ పేజ్ చూడగానే అది తిప్పేసేవాళ్ళం. అక్కడ మొత్తం ఇట్లా స్టాక్ మార్కెట్ అవన్నీ వచ్చే, కానీ అసలు అర్థమయ్యేది కాదు. అఫ్కోర్స్ ఈ రోజుకి అర్థం కాదనుకోండి. అలాంటి మన చోట, మన తెలుగునాట ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా, ఫైనాన్షియల్ ప్లానర్గా, అట్లాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా ఎట్లా రాణిస్తున్నారు సార్? అసలు అంటే ఇంత సంక్లిష్టమైన రంగంలోకి ఎలా వెళ్ళారు అసలు మీరు? అంటే ఇదేమి అనుకుని వచ్చింది కాదండి. ఇదేమి మనం ప్లాన్ చేసుకుని యాక్సిడెంటల్గా. అంటే మనం పీజీ చదువుతున్నప్పుడు మార్కెట్, అంటే నేను ఎంఎస్సి కెమిస్ట్రీ. అవునా? ఓకే, అంటే ద ఫస్ట్ పీజీ. ఓకే. ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నప్పుడే మనకి కొంత ఎర్న్ చేసుకోవడానికి ఏమున్నాయి సోర్సెస్ అని చూసినప్పుడు తక్కువ పెట్టుబడితే ఇది మనకు కనిపించింది. స్టాక్ మార్కెట్లో ఎంత అమౌంట్ అయినా మనం పెట్టుకోవచ్చు కదా. సో అలా ప్రయాణం వల్ల తప్ప ఇదేదో మనకి ఇందులో భవిష్యత్తు ఉంటుందనో, లేకపోతే ఇందులో మనం కెరీర్ బిల్డ్ చేసుకోవాలనో, లేకపోతే ఇందులో డబ్బు అంటే అప్పుడు ఏదో ఖర్చుల కోసం చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి అనే పాయింట్లో మనం వచ్చిందే తప్ప దీన్ని ఏదో మనం కెరీర్గా అనుకున్నాం. కానీ 22 సంవత్సరాల క్రితం అంతేగా? 22 అంటే ఇంకొక 5-6 ఏళ్ళకి వేసుకోవాలేమో. అంటే మీరు సీరియస్గా ఈ రంగంలో 22 సంవత్సరాలు? లేదండి, స్టార్ట్ పాయింటే 22. రైట్. 22 సంవత్సరాల క్రితం మీకు ఈ ఆలోచన రావడం, ఏది స్టాక్ మార్కెట్ ద్వారా ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆలోచన రావడం, దట్ ఇట్ సెల్ఫ్ గ్రేట్ విజన్, నిజం చెప్పాలంటే. అంటే విజన్ అని అనలేం కానండి, అప్పుడున్న అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. అంటే మనం చదువుతో పాటు మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి, అంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పాను. సో అంటే మన ఖర్చులు మనం సంపాదించుకోవాలి అనే పాయింట్లో నేను ట్యూషన్ చెప్పేవాడిని అనమాట టైం ఉన్నప్పుడు. సో అప్పటి నుండి కూడా మనం ఇండివిజువల్గా సంపాదించుకోవాలి. అంటే మనకి పేరెంట్స్ ఫీజు ఇస్తారు, కొన్ని బేసిక్ నెసెసిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ మన ఖర్చులు ఏదైనా ఉంటే మనం సంపాదించుకోవాలి అని ఒక ఆలోచన అట్లా. సో అలాగే మనం పీజీలోకి వచ్చినప్పుడు ఇది కొంత మనం మార్కెట్ని చూడడం, చిన్న ఇన్వెస్ట్మెంట్లు మనం పెట్టుకోవచ్చు కదా అని ఒక 1-2 years మానిటర్ చేయడం. తర్వాత మనం దానిలో పెడతాం. సో అప్పుడు ఆ టైంలో బుల్ మార్కెట్, అంటే ఒక 3-4 years బుల్ మార్కెట్ నడిచింది. పెట్టిందంతా సక్సెస్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? అంతే కదా, అసలు మనం ఉండాల్సిన రంగం అని అనిపిస్తుంది కదండి. సో అలా ఈ ప్రయాణం మొదలైంది తప్ప ఏదో అనుకుని, లేకపోతే దీని గురించి ఏదో తెలుసుకుని చదువుకుని చేసింది కాదు. అలా మార్కెట్లో నేర్చుకున్నాం, మార్కెట్ నేర్పించింది. సో ఆ తర్వాత ఫైనాన్షియల్ సైంటిస్ట్ ఆ తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఐఐఎం నుంచి చేశానండి. సో అట్లా అంటే ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నది ఎక్కువ, చదివింది దానికన్నా తర్వాత చదివాం. సర్టిఫైడ్ సార్? అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫ్రమ్ ఐఐఎం, అట్లాగే ఐఎంపీ సర్టిఫైడ్. సో ఎక్కడ సార్ మీది? అంటే మీ ఊరు మాది విజయవాడ దగ్గర ఉయ్యూరు అండి, నేటివ్ ప్లేస్. ఓకే. సో అట్లా
సరే చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ట్రైనర్గా మీ ప్రస్థానం మొదలు అంటే పెట్టారు. అదే అండి, ట్రైనర్ అనేది నా ఇంట్రెస్ట్ పార్ట్ అండి అంతే. అచ్చా, సో ఓకే. ఎందుకంటే ఓ మన బేసిక్గా మీరు ట్రైనింగ్ ఇవ్వడం అనేది మీకు ఇష్టం. అంతే ఇంట్రెస్ట్ అండి అంతే. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడే మనం ట్యూషన్స్ చెప్పాం కదా. రైట్ సో రైట్. 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చెప్పాను అనమాట. సో చిన్న పిల్లలకి ఎలా చెప్పాలి, కొంచెం పెద్దలకి ఎలా చెప్పాలని, సో అట్లా అది అప్పుడు చేశాం కాబట్టి ఫినాన్షియల్ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటే మంచిది కదండి. సో అందుకని ఎక్కువ నేను ఎవరన్నా అడిగినప్పుడు నాలెడ్జ్ షేరింగ్ కానీ సెషన్స్ కానీ చేస్తుంటానండి. అది అంటే కమర్షియల్గా దీని ట్రైనింగ్ అని కాదు, ప్యాషన్గా చేసేది ఇదంతా. అదేలేండి. యా, నేను చూశాను కదా మిమ్మల్ని దగ్గర నుంచి. ఎవరైనా నాకు ఎక్కువ కావాలి, దీని నుంచి మార్కెట్ నుంచి పిండేయాలంటే కూడా మీరు యాక్సెప్ట్ చేయరు. సో అట్లా ఉండదండి, ఆర్గానిక్గా వెళ్దామని చెప్తారు. అంటే ఇప్పటికీ కొంచెం విలువలు అలాంటివి పాటిస్తున్న కొద్ది మందిలో మీరు మా ఒక కంపెనీ ట్యాగ్ లైన్ కూడా అదే కదండి. ఏంటది? మేము వ్యాపారాన్ని వదులుకుంటాం, విలువలు కాదని. వావ్, సూపర్. అది మీ కంపెనీ ట్యాగ్ లైన్ అది? ట్యాగ్ లైన్. బ్యూటిఫుల్ సార్, నిజంగా. సో అక్కడ నుంచి ట్రైనర్ నుంచి రూపీ దాకా ఎట్లా సాగింది మీ ప్రస్థానం? అంటే ఎన్నో చూసామండి మార్కెట్లో. అంటే మార్కెట్లో 20 ఏళ్లలో సంపాదించాం, పోగొట్టుకున్నాం, మిస్టేక్స్, ఇవన్నీ ఒక జర్నీ కదండి. ఏ స్టాక్ మార్కెట్లో ఒక ఇన్వెస్టర్కి అంటే ఒక మెచ్యూరిటీ అనేది ఒక 20 years పడుతుందండి జనరల్గా ఎవరికైనా. అంటే ఒక రైట్ ఫైనాన్షియల్ మార్కెట్ మీద అవగాహన రావాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఒక ట్రేడర్కి మినిమం 2 years పడుతుందండి. ఒక ట్రేడర్ కూడా తను చేసేది కరెక్టా కాదా. 20 years అయినా ఏం రాలేదు సార్. అట్లే కదా, అంటే మీరు ఫుల్ టైం కాదు కదండి, ఫుల్ టైం గానో లేకపోతే దీన్ని ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేసే వాళ్ళకి ఏంటంటే, అంటే ఎందుకు 20 years అంటున్నాం అంటే అండి, ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాము, రిటర్న్స్ కొంత వచ్చినాక తొందరగా అమ్మేయటము, లేదా లాస్ ఉన్న కంపెనీస్ని ఎక్కువ కాలం హోల్డ్ చేయటము, ఇట్లాంటివన్నీ మనం చేస్తుంటాం ఈ జర్నీలో. అప్పుడు ఒక టైం తర్వాత మనకు అర్థమవుతుంది ఏ కంపెనీని ఎలా చూడాలి. సో ఓకే, లాస్ కూడా ఉంది, కట్ డౌన్ చేయాలా, లేదా లాస్ మళ్ళీ అక్కడ మనం ఏమైనా పొజిషన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే అండి ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఒక కంపెనీ ఫండమెంటల్స్ అనేది మనం స్టడీ చేయొచ్చు, డేటా ఉంది, కానీ ఆ ఫండమెంటల్ బేస్ చేసుకుని ఒక డెసిషన్ ఎలా తీసుకుంటాం అనేది మనకి ఎక్స్పీరియన్సే కదండి చెప్పేది. సార్ హర్షద్ మెహతా టైంలో అసలు ఏం జరిగింది సార్? అంటే చిన్న సంక్షిప్తంగా, అంటే సినిమాలు అవన్నీ చూసాం కానీ ఏం చేశాడు ఆయన? అంటే ప్రైజ్ రిగ్గింగ్స్ అనేది సిస్టంలో ఉన్న ఒక లూప్ హోల్స్ని ఏదైతే అంటే ఫండ్ డైవర్ట్ చేసి కొంత ప్రైజ్ అనేది ఆర్టిఫిషియల్గా పెంచారు అనేది మెయిన్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇదండి ఇష్యూ. సో అట్లా ఆ ప్రైజ్ ఇష్యూస్లో కొన్ని స్టాక్స్ అబ్నార్మల్గా పెరిగినాయి. సో ఆ బుక్స్లో బ్యాలెన్స్ తప్పింది, ఇది అక్కడ ఉన్నటువంటి మెయిన్. ఇప్పటికీ అట్లా చేయొచ్చా సార్? ఇప్పుడు చాలా మారిపోయినాయి కదండి, రెగ్యులేషన్స్ మారిపోయినాయి కదా. అంటే సిస్టంలో చిన్న చిన్న గ్యాప్స్ ఉండొచ్చు, కానీ రెగ్యులేషన్స్ ఆర్ టైట్ అండి. అంటే మనం ఏది చేసినా వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అప్పుడు ఏంటి, పేపర్ స్టాక్స్ అన్నీ కూడా బాండ్స్ మీద ఉండే, ఇప్పుడు మనకు డిజిటల్. అట్లాగే డీపీలో ఎప్పుడు ఏది కొన్నాం, ఎంత వాల్యూమ్ అయింది, ఎవరి వాల్యూమ్ చేశారు, ఓకే వాల్యూమ్ అబ్నార్మల్గా జరుగుతుందా, ఎక్సెస్ వాల్యూమ్ కొంటే మనం జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఒక డేలో 30% 40% వాల్యూమ్ నేను ఒక్కడే కొన్నాను అనుకోండి, సో మనం వీ నీడ్ టు గివ్ సమ్ జస్టిఫికేషన్, ఎందుకు కొన్నాము ఏంటి, ఇట్లా చాలా రెగ్యులేషన్స్ మారిపోయినాయండి అట్లా. అంటే ఇప్పటికి కూడా మార్కెట్ అనేది అంటే మదుపర్ల చేతిలో కాకుండా ట్రేడర్స్ చేతిలో ఉంటుంది అంటారు? లేదండి, అదేం లేదండి. ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఎఫ్ఐస్ ఎంత వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉందో ఈరోజు డిఏఎస్ అంత వాల్యూ రీచ్ అయిపోయారండి. నిన్న మన డేటా రిలీజ్ చేశారు, 71.3 lakhs ఏదో డేటా. అంటే మన డిఏఎస్ ఇన్ఫ్లో అనేది అంత వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే పీపుల్ కూడానండి రాను ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే లాంగ్ టెన్యూర్లో మనకు వస్తుంది, ఈ స్పెక్యులేషన్ వద్దు, స్పెక్యులేషన్లో రిస్క్ ఉంటుంది అని స్లోగా అవేర్నెస్ పెరుగుతుంది. అలాగే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతూ ఉందండి. అంటే అదే కదండి, దాని ఇండికేషనే మీకు ఎస్ఐపి బుక్. ఎస్ఐపి మీకు 32,000 కోట్లు మీకు ఎవ్రీ మంత్ వస్తుందంటే 32,000 కోట్లు ఎస్ఐపీలు ఎందుకు పెడుతున్నారు? లాంగ్ టర్మ్లో నేను కార్పస్ క్రియేట్ చేసుకోను. సరే ఇందులో ఒక 10% రిడీమ్షన్స్ షార్ట్ టర్మ్ తీసేసేయండి, ఆర్ 20% తీసేసినా కూడా మీకు మోర్ దెన్ 25,000 crores మీకు కంటిన్యూస్గా ఎస్ఐపి బుక్ వస్తున్నట్టు కదండి. సో అదేం ఇండికేట్ చేస్తుంది మనకి, లాంగ్ టెన్యూర్లో మనం వెల్త్ క్రియేట్ చేయాలి అనేది ఒక కొంత వస్తుంది, అవేర్నెస్ వస్తుంది కదండి. సో ఇప్పుడు రూపీ కంపెనీ ఏం చేస్తుంది సార్? అంటే మీ రూపీ కంపెనీ ఉంది కదా, రూపీ కంపెనీ ఏంటంటే ఫస్ట్ ఒకటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ గైడ్ చేస్తుంది, బాండ్స్ మీద గైడ్ చేస్తుంది, అట్లానే బేసిక్ ఏదన్నా
మార్కెట్ మీద ఏదైనా సెషన్ కావాలనుకోండి, మేము అది కండక్ట్ చేస్తాము. అంటే ఇప్పుడు మాకు పోర్ట్ఫోలియో కావాలంటే మీరు నిర్మించారా? పోర్ట్ఫోలియో కన్నా ముందు అసలు పోర్ట్ఫోలియో నిర్మిద్దాం. పోర్ట్ఫోలియో ప్రాబ్లం కాదు, ఫస్ట్ దాని మీద మీకు అవగాహన ఉండాలి కదండి. రైట్. ఇవాళ మీరు ఏమవుతుంది, ఎక్కడో యూట్యూబ్లో ర్యాండమ్గా ఒక వీడియో చూసో, లేకపోతే ఒక 4 సందర్భాలను చూసి పెరిగినాయి చూసి వాళ్ళ పీపుల్ తొందరగా ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్కి వచ్చే ముందు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఎప్పటికి రిటర్న్ కావాలి, నేను ఇది రిటైర్మెంట్ కోసం చేసుకుంటున్నానా, లేదు నేను దీన్ని దేనికోసం చేసుకుంటున్నాను అనేది ఫస్ట్ వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. అంతేకాదు లాస్ట్ 3-4 ఏళ్ళ నుండి మీరు చూస్తున్నప్పుడు ఏముంటుంది మార్కెట్స్లో, ఎస్ఐపిలో పెడితే నాకు డబ్బులు వచ్చేస్తాయి, అంటే ఎప్పుడూ మార్కెట్లు కంటిన్యూస్గా పెరుగుతాయి, అంటే ఇలాంటి మైండ్ సెట్ ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలండి అసలు మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఎందుకు మనం ఈ సెకండరీ మార్కెట్స్ అంటే షేర్స్లో మనం పర్చేజ్ చేయాలి, షేర్స్ ఎప్పుడు పర్చేజ్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు పర్చేజ్ చేయాలి, బాండ్స్లో అక్కడ ఉన్నటువంటి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ చెప్పాలి కదండి. చెప్పినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ట్రేడింగ్ ఎందుకు చేయకూడదు. అంటే ఇప్పుడు బేసిక్గా మీరు రూపీ కంపెనీ అనగానే మీరు చెప్పింది వింటే ఎవరైనా ఏమనుకుంటారంటే ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏమో అని ఆలోచన. మోస్ట్లీ మనం కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మనకి నాలెడ్జ్ ప్లస్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈ జర్నీలో మేము కూడా చాలా చూసుంటాం కదండి. అంటే చాలా బాగా చేసామనుకున్నవి కూడా ఫెయిల్ అవుతాము, కొన్ని మనం ఏదో లైట్గా చేసినప్పుడు కూడా రివార్డ్స్ వస్తాయి, అంటే ఏదో ఇది. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటి, ఒక అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి, అసలు ఇన్వెస్ట్మెంట్ నుండి మనం ఏం తీసుకోవాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం. మా దగ్గర అయితే మీరు డబ్బులు తీసుకుంటారు కదా? డబ్బులు ఏం తీసుకోండి కాదు సార్, ఇన్వెస్ట్ చేయడం. నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, మీకు ఇస్తే మీరు దాన్ని గుడ్లు పెట్టించడము సంపదగా మార్చడం చేస్తారు కదా. నాకేమి ఇవ్వద్దండి, ఫస్ట్ మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు తెలుసుకోండి. నాకొద్దు, నాకివ్వద్దు. ఫస్ట్ అసలు మీ డబ్బుని మీరు ఎందులో పెట్టుకోవాలి, దేనికోసం పెట్టుకోవాలి, ఈ 2 ఫస్ట్ మీరు తెలుసుకున్నాక అప్పుడు మీరు అందులో కాన్షియస్గా డెసిషన్ తీసుకుని పెట్టుకోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని కాదు కదండి. సో ఇప్పుడు ఎందుకంటే చాలామంది అంటే ఒక వేవింగ్ మైండ్ సెట్ ఉంటుందండి, అంటే కాసేపు క్రిప్టోలో పెడతారు, కాసేపు మ్యూచువల్ ఫండ్లో పెడతారు, కాసేపు ట్రేడ్లోకి వెళ్తారు. అంటే ఫండ్స్ని మనం ఎలా చేసుకోవాలి, ఒక సిస్టమేటిక్గా ఎలా చేసుకోవాలి, స్టేబుల్గా ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదండి. సో 1 గంట మనం స్పెండ్ చేసామండి, మీరు నా దగ్గరికి వచ్చారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి. సో అప్పుడు మీకు ఒక అర్థం అవుతుంది కదా, అంటే మీకు నాలెడ్జ్ లేదని కాదు, ఆ నాలెడ్జ్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి. అదే ఇప్పుడు ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఒకలాగా ఉంటాయి, Tier 2 సిటీస్లో ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటాయి, Tier 3లో ఒకలాగా ఉంటాయి, వాళ్ళ రిటైర్మెంట్ వే ఆఫ్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళది ఒకలాగా ఉంటుంది, ఓన్ హౌస్ లేని వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు మనకి మనీ మనం ఎంత టైం హోల్డ్ చేయగలము, మనం 5 years, 7 years, 10 years, లేదా మనకి మంత్లీ కొంత పేఅవుట్ లాగా కావాలా. సో ఇదంతా కూడా ఎట్లా మీరు ఒక అర్థం చేసుకుని చేయాలి కదా. ఓకే. మనీ ముఖ్యం కాదు, అది 50 లక్షల, 5 లక్షల, 5 కోట్ల, అది ముఖ్యం కాదండి, మనం ఏ మెథడ్లో మనం వెళ్తున్నాం అనేది ముఖ్యం కదా. సార్ నాకు ఒక ఆన్సర్ కావాలి సార్. మా కాలర్స్ ఎవరైనా డబ్బులు వాళ్ళ చేతిలో ఉన్నాయి, దీన్ని సంపదగా మార్చాలంటే గణేష్ గారి దగ్గర రావచ్చా? డెఫినెట్గా వస్తే మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటారు, తెలుసుకోవాలండి. ఫస్ట్ తెలుసుకుంటాం సార్, తెలుసుకున్నాక మీరు వాటిని మీరు సంపదగా మారుస్తారు కదా. నేను మార్చాను, మనం చెప్తాం అంతే. ఇందులో ఈ ఫినాన్షియల్ బకెట్ ఇలా ఉంటుంది, ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది. సో నో యువర్ రిస్క్ అప్డేట్ యువర్ సెల్ఫ్. నేను చెప్పడం కాదు, నేనేం జాదుగారు ఆనందం కాదు, లేకపోతే నేనేమి మ్యాజిక్ చేయను. నేను నా ఎక్స్పీరియన్స్ నాకున్నటువంటి దీంతో నేను చెప్తా, నాకున్న నాలెడ్జ్తో ఇదిగోండి సార్, ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ రెగ్యులేషన్స్ ఇలా ఉంటాయి, లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరో పిఎంఎస్ అనేది ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పిఎంఎస్ అంటే 50 lakhs మినిమం అండి, లేదు ఏఎఫ్కి వెళ్తే 1 crore, లేదు మీరు మ్యూచువల్ ఫండ్కి వస్తే 1000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదు బాండ్స్కి వెళ్తే అలా ఉంటాయి. బాండ్స్లో సెక్యూర్డ్ బాండ్స్ ఏంటి, అన్సెక్యూర్డ్ బాండ్స్ ఏంటి, సెక్యూర్డ్ బాండ్స్లో సెబీ అప్రూవ్డ్లో ఉన్నాయి ఏంటి, లేని ఏంటి, అట్లానే మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్ అంటే ఏంటి, మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటి, మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్కి చాలా తేడా ఉంటుంది. వినడానికి సింపుల్గా అంటే సిమిలర్గా ఉంటుంది. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ తర్వాత డెసిషన్ మీదే కదండి. మేము డెసిషన్ తీసుకుంటే మీరు ఫండ్ రన్ చేస్తారు అంతే కదా. ఫస్ట్ మీకు ఎడ్యుకేట్ చేస్తాం ఫస్ట్, ఆ తర్వాత
ఆ తర్వాత డెసిజన్ మీరు సార్ తీసుకోవాలి. మీరు అసలు? చాలా ఇంపార్టెంట్ సార్, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అండి. ఓకే, అది నైస్ నైస్ నైస్. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? వాళ్ళు కూడా ఇదే లేదు రంగంలో లేదు ఉన్నారా? లేదు, నేనే అండి ఇందులోకి వచ్చింది నేనే. సో అచ్చా, అంతా కూడా వ్యవసాయ ఓకే, వ్యవసాయ కుటుంబమే. అంతే. వండర్ఫుల్. నేను మీ మీ ఆలోచనలు మీ అవన్నీ చూసి తరతరాలుగా మీరు ఇదే రంగంలో ఉన్నారేమో అనుకున్నాను నేను. ఫస్ట్ జనరేషన్. సో మీరు మీ ఆర్టికల్స్ చాలా ఫేమస్ ఈ ఫైనాన్స్ రంగానికి సంబంధించి, భలే ఉంటాయి. నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను మీ ఆర్టికల్స్, చాలా పేపర్స్లో వాటిలో వస్తుంది. ఆర్థిక అభిమన్యులు యా, ఎస్, అది భలే ఉంటాయి అసలు. ఒక్కొక్కటి అసలు చదివితే అమ్మా ఒక కథ, ఒక మంచి చక్కటి కథ చదివినట్టు కానీ అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది సార్. సో రూపీ టు రిచ్ అనే పుస్తకం, అది కూడా నేను చదివాను యాక్చువల్గా. సో ఏంటి మీకు దీనికి ప్రేరణ ఎందుకు? అంటే ఇప్పుడు ఒకటండి, మన నాలెడ్జ్ని ఇచ్చేటప్పుడు ఓకే, డైరెక్ట్గా చెప్తే అది తీసుకోరు కదండి. కొంచెం ఒక నెరేషన్ స్టోరీ లాగా రాస్తే బాగుంటుంది అనేది ఒక ఒక ప్రేరణ అండి ఆర్థిక అభిమన్యులు. ఎందుకంటే కొంతమంది రీడర్స్ ఉంటారు, చదవటం అలవాటు ఎక్కువ ఉన్నవాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా కాకుండా ఒక నెరేషన్, ఒక సందర్భం, మన ఎక్స్పీరియన్సెస్ కొన్ని చేసినవి, అలాగే మనం చూసినవి, మన దగ్గరికి ఎవరన్నా మాట్లాడటానికి వచ్చినప్పుడు అవి ఏవైతే సందర్భాలు ఉంటాయో వాటిని మనం ఒక నెరేషన్లా రాసి, కథలా రాసి ఆర్థిక అభిమన్యులు అనే సిరీస్లో మనం రాస్తున్నామండి. అంటే ఇప్పుడు సమయమే సంపద అని మనం ఒక టైటిల్తో అది రాసాం. అంటే సమయమే సంపద అని ఎందుకన్నాం? సో సమయం అనేది ఏ విధంగా సంపదను క్రియేట్ చేసింది అనేది మనం ఎగ్జాంపుల్తో అది రాస్తామండి. అక్కడ ఒక ఫ్రెండ్స్ కలిసారు, ఒక ముగ్గురు నలుగురు, వాళ్ళు ఒక 20 ఏళ్ల తర్వాత కలిసినప్పుడు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకు ఒకళ్ళు సంపాదించారు, ఎందుకు ఒకళ్ళు సంపాదించలేదు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం కొంత ఫినాన్షియల్ నాలెడ్జ్తో పాటు ఆ సందర్భాలను కూడా చేస్తాం. రూపీ టు రిచ్ అనేది చాప్టర్స్లో రాసామండి. అంటే బేసిక్ థింగ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, బాండ్స్ అంటే ఏంటి, రైట్, తర్వాత దీనికి సంబంధించి డెబిట్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం రాసామండి. దాని గురించి ఒక 22 చాప్టర్స్లో రాసాం. ఇన్సూరెన్స్ గురించి ఇంగ్లీష్లో కూడా రాస్తారు కదా, మనీ కాలం అలాంటివి కూడా రాశానండి. టైం ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఇస్తుంటా, మోస్ట్లీ మనం తెలుగే ప్రిఫరబుల్. 40 ఏళ్ల వయసులో ఆర్థిక పాఠాలు అని కూడా ఒకటి రాశారు. అవునండి, ఫస్ట్ అదేనండి రాశాను. భలే ఉంటుంది అది, చాలా బాగుంటుంది. అంటే దీని ప్రకారం మీరు చెప్పండి, 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఒక మధ్యతరగతి, ఒక సామాన్యుడు చేయకూడని తప్పు ఏంటండి ఫైనాన్షియల్గా? డెట్స్లో ఎక్కువ వెళ్తారండి, లోన్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాం మనం. అవును, 25లో స్టార్ట్ చేసినాక సో 25 నుండి 40కి వచ్చేటప్పటికి డెట్ క్లియర్ అవుతారు అవ్వాలి కదా. అంటే మీరు ఇల్లు కొనుక్కున్నారో లేకపోతే మీరు ఏదో ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నాక డెట్లు పెరిగిపోతూ ఉంటాయండి, జీతం పెరుగుతూ ఉంటుంది, డెట్ పెరుగుతుంటుంది. అప్పుడు మనం ఏమవుతుంది, బ్యాలెన్స్ కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. సో ఒక ప్రెషర్ పెరుగుతుంటుంది. ఈ రోజుల్లో అయితే 40 తర్వాత జాబులు కూడా అన్సెక్యూర్డ్ ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఒక 25 నుండి 45, 20 ఏళ్ళ గ్యాప్లో మనం 20 ఏళ్లలోనే చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి లైఫ్ మీద భరోసా పెరగాలండి. అంటే ఇప్పుడు మనకి ఏ అప్పు లేకుండా ఇల్లు, లేకపోతే మనం ఒక ఫండ్స్లో పెట్టుకున్నాము, ఒక 1 crore కార్పస్ క్రియేట్ చేసి అప్పుడు మనిషికి ధైర్యం ఉంటుంది కదండి. ఒక 1 crore అప్పు ఉంటాం 45లో ధైర్యమా, ఒక 1 crore మనం ఎసెట్ ఆర్ లిక్విడ్ ఎసెట్లో ఉంటాం మనకి ధైర్యం ఇస్తుందా? డెఫినెట్గా అప్పు లేకపోవడమే మనకి ధైర్యం కదండి. సో అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే చాలాసార్లు ఏమవుద్దంటేనండి, ఈ రోజుల్లో మనం చూస్తుంటే మన కెరీర్ అప్డేట్ మీద కన్నా కూడా, అంటే మన కెరీర్కి సంబంధించి మనం ఏమి అప్డేట్ చేసుకోవాలంటున్నాం అనే దానికన్నా కూడా షేర్ మార్కెట్ మీద మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం టైం. చాలామంది దీని మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారండి. మనకి ఇన్కమ్ వచ్చేది, మన స్కిల్ ఉన్నదే మన జాబ్ అండి. సో దాన్ని మనం ఫోకస్ చేయాలి ఎక్కువ. సో 40 years దాటేటప్పటికి మన స్కిల్ ఎలా ఉన్నా, మార్కెట్తో మనం ఇన్లైన్ ఉన్నామా లేదా ఇది చూసుకోవాలి. అలానే డెట్ కొంచెం తగ్గించుకుంటూ రావాలండి. సో ఇవి మెయిన్ అండి. అయితే సమస్య ఏంటంటే సార్, మన దేశంలో మన విద్యా వ్యవస్థలో డబ్బు ఎలా సంపాదించడం నేర్పించారు సార్. అసలు అన్నీ నేర్పిస్తారు, విచిత్ర ఫార్ములాలు, రసాయనిక ఫార్ములా కూడా నేర్పిస్తారు, కానీ డబ్బు ఎలా సంపాదించాలి అనేది ఎక్కడా నేర్పరు. సో మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్ సొసైటీ? ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ బిఎస్ గారు సార్, డబ్బు సంపాదించడం అంటే కన్నా కూడా డబ్బు పట్ల మన బిహేవియర్, కరెక్ట్, మెయిన్ అదే అండి. అంటే స్పెండింగ్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చూడండి, ₹1,00,000 వచ్చినా నాకేం మిగలలేదు అంటారు, 2 లక్షలు వచ్చినా నాకేం మిగలలేదు అంటారు. అంటే ఇక్కడ డబ్బు సంపాదించలేకపోవడం ప్రాబ్లమా? కాదు. ఇక్కడ స్పెండింగ్ అనేది మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము. అంటే నేను అనేది మొత్తం దాసేయమని నేను చెప్పట్లా.
కానీ మన బడ్జెట్లో స్పెండ్ చేసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కదండి. ఖచ్చితంగా మనం స్పెండ్ చేయాలి. డబ్బు ఉంది లేదు అంటే డిఫరెన్స్ ఏంటంటే స్పెండింగే కదా. సో దాన్ని నేను తప్పంటలే, కానీ స్పెండింగ్ లిమిట్లో ఉన్నామా లేదా. సో ఈ స్పెండింగ్ మన దగ్గర ఉన్నదాంతో స్పెండ్ చేస్తున్నామా, క్రెడిట్ కార్డ్ నుంచి స్పెండ్ చేస్తున్నావా. సో ఇవి ఇంపార్టెంట్ అండి. 2026లో అంటే మొన్ననే అనుకుంటా కదా, మన ఢిల్లీలో ఈ మన వరల్డ్ బుక్ ఫేర్లో కూడా. అవునండి, అది జనవరిలో జరిగింది అది. సో దానికి నేను బుక్ ఫేర్లో మన బుక్ డిస్ప్లే చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడ బుక్ గురించి అడుగుతుంటారు, ఆడియన్స్ అడుగుతుంటారు. సో క్వశ్చన్ సెషన్ ఒకటి పెట్టారు. సో ఆ బుక్ గురించి, తర్వాత ఫైనాన్షియల్ దాని గురించి డౌట్స్ ఇట్లా. సో అలాంటి వరల్డ్ బుక్ ఫేర్లో బుక్ రిలీజ్ కావడం అనేది కూడా గొప్ప విషయం. బుక్ రిలీజ్ చాలా మంది అవుతుంటే, సో దాంతోపాటు మన ఆధార్తో ఇంటరాక్షన్ అనేది కూడా ఉంటుంది కదండి. ఓకే అట్లా వండర్ఫుల్. సార్ మీరు ఎప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అంటుంటారు కదా, ఏంటి సార్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎక్కడ మనం లాస్ కట్ డౌన్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మనం క్యాపిటల్ డిప్లాయ్ చేసినాక మనం డైరెక్షన్ రాంగ్ వెళ్తున్నాం అనుకోండి, రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నాం అని ఐడెంటిఫై చేసినాక ఎక్కడో చోట దాన్ని కట్ చేయాలి కదండి. లేదా మన క్యాపిటల్లో పోతే ఎంత పోతుంది. నేను ఒక 10 లక్షలు పెట్టాను, నా రిస్క్ ఎంత. ఇప్పుడు ఇందులో థింగ్స్ ఆర్ గోస్ రాంగ్, వాట్ ఈజ్ మై లాస్ అనేదే మనకి రిస్క్ కదండి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఒక 5 ఏళ్ళు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వచ్చానండి. 5 ఏళ్ల తర్వాత నేను ఒకవేళ ఏదన్నా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే ఈ 5 ఏళ్ల తర్వాత ఒక కార్పస్ క్రియేట్ అయింది, ఎంత మనకు రిస్క్ ఉంటుంది ఆ రోజు మనం తీసుకోవాలంటే ఎంత రిస్క్ ఉంటుంది. సో ఎవ్రీ టైం కూడా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మార్కెట్ పడిపోయినప్పుడు లేచినప్పుడు కూడా ఇప్పుడు మార్కెట్ సైకిల్స్ ఉంటాయి కదండి. మీరు 10 ఏళ్ల కోసం పెట్టుకున్నారండి, 8 ఏళ్ళు బుల్ మార్కెట్ నడిచింది, 9వ సంవత్సరం బేర్ మార్కెట్ వచ్చింది. ఆటోమేటిక్గా మీ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, కొంత డౌన్ అవుతుంది కదా. డౌన్ అయినప్పుడు ఎంత % డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ మీరు ఒక ఈవెంట్ కోసం పెట్టుకున్నారు. నేను ఒక పిల్లల మ్యారేజ్ కానీ 10 ఏళ్ళు నేను సేవ్ చేసుకుంటే వెళ్ళా. నేను ఒక ₹1 కోటి కార్పస్ అయింది అప్పటికి నాది, రైట్. 10 ఏళ్ల తర్వాత అనుకోకుండా ఎకనామికల్ ఫ్యాక్టర్సో లేకపోతే బేర్ మార్కెటో లేక ఇంకోటో ఏదో వచ్చింది, రైట్. కొంత మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది కదా, అది ఎంతవరకు జరగచ్చు అంటే మనం ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే గత అనుభవాల దృష్ట్యా అంటే క్రైసిస్లో లాస్ట్ మనం ఒక మేజర్ ఫాల్స్ ఒక 3, అలాగే ఒక డిప్స్లో ఒక 10 తీసుకుంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అనేది మనం చూసుకుంటాం కదండి. ఇప్పుడు మనం 2008 క్రైసిస్ తీసుకుంటే 60% మార్కెట్ పడింది, 60% మార్కెట్ పడింది అప్పుడు 2008 క్రైసిస్. అలాంటప్పుడు మన పోర్ట్ఫోలియోలు కూడా తగ్గుతాయి కదండి. కరెక్ట్. అలాంటప్పుడు మనం స్మాల్ క్యాప్కి వెళ్ళాం అనుకోండి, స్మాల్ క్యాప్ కూడా అంతే తగ్గుతుంది కదా మోరార్లెస్గా. అప్పుడు మీకేమవుతుంది, నిజంగా మీరు 1 crore పోర్ట్ఫోలియోలో మార్కెట్ నిజంగా ఒక 40% పడింది అనుకోండి, ఎంతో కొంత మీకు 30% మీ పోర్ట్ఫోలియో మైనస్ అవుతుంది కదా. కరెక్ట్. అంటే ఇవన్నీ మనం అసెస్ చేసుకోవాలి కదా. ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మన టెన్యూర్ ఏంటి, మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది అది రిస్క్ కదండి. రైట్. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్, సో మనం రిటర్న్స్ ఎలా ఉంటాయి, రిస్క్ వర్సెస్ రిటర్న్స్. ఓకే. సో ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ సూత్రాలు అది చాలా మంది గొప్పగా చెప్తుంటారు, ఏంటి సార్ అవి? అంటే వాల్యూ అంటే ఏం లేదండి, ప్రైజ్ మనం ఎక్కడ కొంటున్నాం. అంటే ఏదన్నా ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండి, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ పని ఏంటి, మెర్జర్ అండ్ ఎక్వైషన్స్. ఒక కంపెనీ టేక్ ఓవర్స్ కానీ మెర్జర్స్ కానీ జరిగినప్పుడు ఈ కంపెనీ వాల్యూషన్ ఎంత, ఈ కంపెనీ వాల్యూషన్ ఎంత, ఈ రెండింటికి మధ్యలో ఏ విధంగా మనం దీని వాల్యూషన్ మ్యాచ్ చేయాలి. అలాగే ఈ ఒక కంపెనీ అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు కొన్ని లాస్ మేకింగ్ కంపెనీలు కూడా షేర్లు పెరుగుతుంటాయి. ఎలా సార్ అది? లాస్ మేకింగ్ కంపెనీలు వాల్యూషన్ చేసినప్పుడు వాళ్ళు లాస్ని కన్సిడర్ చేయరు, గ్రోత్ని కన్సిడర్ చేస్తారు. ఇది ఓవరాల్ మార్కెట్ గ్రోత్ కాదు, ఈ కంపెనీ యొక్క కమింగ్ 5 years దాన్ని డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్స్ అంటుంది దాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు. సో కమింగ్ 5 yearsలో ఇది ఎలా గ్రోత్ అవబోతుంది, సో దాన్ని బట్టి మనకు ఒక వాల్యుయేషన్ ఇస్తారు. అందుకనే లాస్ మేకింగ్ కంపెనీలు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ని బట్టి, కమింగ్ 5 yearsలో ప్రొజెక్షన్స్ని బట్టి మనం వాల్యుయేషన్స్ క్యాల్కులేట్ చేసుకుంటామండి. సో ఏంటంటే స్టాక్ మార్కెట్లో బేసిక్గా రెవెన్యూస్, ఎర్నింగ్స్ అండ్ రేషియోస్, ఈ 3 మెయిన్ నడుస్తాయండి. అంటే రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, మార్జిన్స్ ఎంత ఉన్నాయి, అలాగే రేషియోస్ ఏంటి, ఏ రేషియోని మనం తీసుకోవాలి. అంటే ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క రేషియోని తీసుకుంటుంటారు. కొన్నిసార్లు పిఈ రేషియో తీసుకుంటాం, కొన్నిసార్లు ఎబిటా తీసుకుంటాం, ఇట్లా మనకి ఎర్నింగ్ ఆన్ క్యాపిటల్ తీసుకుంటాం. సో ఇలా ఆ వాల్యుయేషన్ క్యాల్కులేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే. అంటే నేను చాలాసార్లు చెప్తాను కదండి, రాంగ్ ప్రైజ్ రైట్ స్టాక్కి తీసుకున్నాం అనుకోండి, అది రాంగ్ అవుతుంది కదా. అంటే వాల్యుయేషన్ కనుక మీరు కరెక్ట్గా అసెస్ చేయలేకపోతే ఆ స్టాక్ పెర్ఫామ్ చేస్తుంది, కానీ మీరు రాంగ్ ప్రైస్కి ఉంటే
రాంగ్ ప్రైస్ అంటే ఎక్కువ ప్రైస్ ఇచ్చుకున్నారు. అవును. సో అది కదా మెయిన్ ఇక్కడ జరిగేది. నేను 1000 రూపాయల్లో స్టాక్ కొన్నాను, దాని యాక్చువల్గా ప్రైస్ వచ్చేది 600, దాని ఫెయిర్ వాల్యూ. మీరు 600 నుండి 700 మధ్యలో కొనుక్కుంటే మీకు రిటర్న్ కనబడుతుంది. లేదనుకోండి మీరు ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటే ఆ రిటర్న్ రావడానికి టైం పడుతుంది కదా. కరెక్ట్. సో అందుకని ఏంటంటే ఏ ప్రైస్లో మనం ఏదైనా కొంటున్నాం, షేర్ కొంటున్నప్పుడు ఓకే. వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మీరు చూస్తే ఏదైనా షేర్ అండర్ వాల్యూ అన్నా అంటారు, ఓవర్ వాల్యూ అన్నా అంటారు. ఓకే, దీనికి మనం జనరల్గా పెగ్ రేషియో అంటాం. దానిలో పెగ్ రేషియోలు చూసుకుంటూ ఉంటారు. 1 బిలో ఉందా, 1 అబౌవ్ ఉందా అనేది చూస్తూ ఉంటారండి. సో వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా చేస్తారు కదా, అంటే పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తామండి, రీబ్యాలెన్స్ చేస్తాము. ఓకే. సో పోర్ట్ఫోలియో మనం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్తాము. ఓకే. ఓకే. సో ఏ ఫండ్స్ ఎలా అలొకేషన్ చేసుకోవాలి, ఏ ఫండ్స్లో చేసుకుంటే బాగుంటుంది, లాంగ్ టర్మ్ అయితే ఈ బెటర్, షార్ట్ టర్మ్ అయితే ఈ బెటర్, ఇవన్నీ కూడా మనం గైడ్ చేస్తాం సార్. ఎందుకంటే ఈ మధ్య యాప్స్లలో కూడా వచ్చేసినాయి, ఏది మన ఎస్ఐపీలు ఎలా చేసుకోవాలన్నది ఫింగర్ టిప్స్లో వచ్చేసాయి. అట్లాంటి వాటిని నమ్మొచ్చా సార్? అంటే నమ్మొచ్చండి, కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ మనకు రావాలి కదండి. జనరల్గా మ్యూచువల్ ఫండ్ చూసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే పాస్ట్ డేటాని చూసి చేస్తారు. పాస్ట్ డేటా అనేది ఫ్యూచర్కి ఒక కొలమానం కాదు. సో అక్కడ అది పాస్ట్లో ఈ ఫండ్ ఒక 18% పెర్ఫామ్ చేసింది అనుకోండి, బ్లైండ్గా వెళ్ళిపోతుంటారు ఈ ఫండ్లో. అది కాదు కదండి అక్కడ. లేదా కొంతమంది ఎక్స్పెన్స్ రేషియో అని చూస్తారు, ఎక్స్పెన్స్ రేషియో చూసి ఎక్కువ అని చెప్పి వదిలేస్తుంటారు. ఇలా బిట్స్ అండ్ పీసెస్ ఇన్ఫర్మేషన్తో మనం వెళ్ళకూడదండి. ఎప్పుడైనా ఫండ్స్కి వెళ్ళినప్పుడు దాన్ని కొంత స్టడీ చేసుకోవాలి. ఫండ్ ఎలా వెళ్తుంది, దాని మెకానిజం ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో అలా కాకుండా మనం ఏదో ఇప్పుడు మీకు ఈరోజు టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్ అని కొడితే ఏమొస్తుందండి, ఇప్పుడు కరెంట్ టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఉంటాయి. మీరు ఇవి మరి ఎన్నాళ్ళు టాప్లో ఉన్నాయి, ఇవి సంవత్సరానికి ఒకటి మారుతుంటాయి టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్. సో దాన్ని బట్టి కాదు కదా మన యొక్క అలాట్మెంట్, మన యొక్క ఫండ్ని అంటే మన యొక్క ప్లానింగ్. సపోజ్ నేను ఒక 25,000 ఎస్ఐపి పెట్టుకోవాలనుకోండి, నేను ఒక స్టేబుల్ మెథడ్లో వెళ్తాం. సో దానిలో కొంత మనం అవసరమైతే రీబ్యాలెన్స్ చేసుకుంటాం, ఫండ్స్లో రీబ్యాలెన్స్ చేసుకుంటాం, తప్పదండి. సో అవసరమైతే కొన్నిసార్లు సెక్టోరియల్ ఫండ్స్కి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు అట్లా. సో అంటే కామన్గా ఒక పోర్ట్ఫోలియో ఎట్లా డిజైన్ చేసుకోవాలి సార్, ఎలా ఉండాలి ఎస్ఐపిల విషయంలో? అంటే మనం టెన్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత టెన్యూర్ మనం వెళ్తున్నాం అనేది మెయిన్. టెన్యూర్ని బేస్ చేసుకుని మనం ఎంత రిస్క్ తీసుకోగలం అనేది చేసుకోవాలండి. అంటే ఇప్పుడు రిటైర్ అవుతున్నప్పుడు ఎక్కువ వాలటిలిటీ మనం పెట్టుకోకూడదు. బాగుంటుంది, స్మాల్ క్యాప్లో పెడితే రిటర్న్స్ బాగుంటాయి, లుక్రేటివ్ అనిపిస్తుంది, అట్రాక్టివ్ అనిపిస్తుంది, కానీ పడినప్పుడు కూడా అలాగే ఉంటుంది కదండి. సో ఇట్లాంటి అంటే వాలెట్ స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోవాలండి. పోర్ట్ఫోలియో ఎక్కువ % స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి అట్లా. సార్ చాలామంది స్టాక్స్ కానీ అన్నీ కొంటారు, మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంటారు, కానీ కొనేప్పుడు బాగానే కొంటారు సార్, కానీ ఎప్పుడు అమ్మాలో తెలియదు. మార్కెట్లో 95% డిస్కషన్ కానీ రీసెర్చ్ కానీ కొనటం మీదే జరుగుతుందండి, అమ్మటం గురించి జరగదు. కానీ అదే కదా మెయిన్ అమ్మటం, ఎగ్జిట్ తెలియాలండి కదా. సో ఎగ్జిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మన సిరీస్ టైటిల్ కూడా ఏంటిదండి, ఆర్థిక అభిమన్యులు. అదే కదా, లోపలికి బయటికి రావడం తెలియాలండి. ఎందుకంటే సపోజ్ మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టి షేర్లు కొన్నారండి, నేను షేర్ల గురించి మాట్లాడతాను, తర్వాత ఫండ్స్ గురించి మాట్లాడతాను. ఆ 1,00,000 అనుకోకుండా మీరు మంచి స్టాక్ పిక్ చేశారు, 4 లక్షలు ప్రాఫిట్ కనబడుతుంది అనుకోండి. సో మీరు పెట్టింది ఆల్మోస్ట్ 3 times అయింది, మీరు అమ్ముతారా? అమ్మరు. సో అదే చాలా ఇంపార్టెంట్, అమ్మటం చాలా ఇంపార్టెంట్ అండి. టేకింగ్ ప్రాఫిట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే దాన్ని అమ్మరు, కొన్ని సంవత్సరాలు కొన్ని షేర్లు పెట్టుకుని కూర్చుంటారు. ఇప్పుడు కొన్ని సెక్టార్లు షేర్లు చేయకూడదా? దానివల్ల ఉపయోగం ఏంటంటున్నా అంటే కాదు సార్, మీరు అమ్మి మీకు వచ్చిన రూపాయే మీది కదండి, అంతే కదా. అవునా కదా? మీకు కనపడేదే మీదే, బుక్ చేసింది మీదే కదా, మీదే కదా. సో అలాంటప్పుడు మనం ఎప్పుడు అమ్మాలో తెలియాలి కదా. సపోజ్ ఒక స్టాక్ ఉందండి, మీరు ఇండెక్స్ తీసుకోండి, ఇండెక్స్లో రిటెన్షన్ ఎంత ఉంటుంది? ఏ గ్రూప్ స్టాక్స్ హిస్టారికల్గా తీసుకుంటే మారుతూ ఉంటాయి కదా. లార్జ్ క్యాప్స్లో కొన్ని వస్తుంటే కొన్ని వెనక్కి వెళ్ళిపోతుంటాయి, 30% ఉంటుంది. సో రిమైనింగ్ స్టాక్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇండెక్స్ క్రైటీరియా మీట్ అయిందండి, మార్కెట్ క్యాప్ ఇవన్నీ మీట్ అయింది, అది ఇండెక్స్ 5 సంవత్సరాల తర్వాత అది లార్జ్ క్యాప్లో వెళ్ళిపోయిందంటే మీనింగ్ ఏంటండి, మెల్లగా అది మిడ్ క్యాప్ అవుతుంది, దాని తర్వాత స్మాల్ క్యాప్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటి, మనం అది పెరిగినప్పుడు దాన్ని ప్రాఫిట్ తీసేసుకోవాలి కదా, తీసుకోపోతే. సో అది ఇంపార్టెంట్ కదండి. మీకు తెలియదు కదండి ఏ సెక్టారు ఎప్పుడు పెర్ఫామ్ చేస్తుందో తెలియదు, ఏ సెక్టార్కి ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో ఆ ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసేసుకుని వెళ్ళిపోవాలి కదా. కానీ ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కదా,
సో ఆయన ఒకసారి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఆయన రిచెస్ట్ ఎంపీ ఇండియాలో. నేను అడిగాను, సార్ ఎట్లా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగా, ఎలా సార్ ఇంత సంపద సృష్టించారు, మాకేం తెలియకుండా ఇంత పెద్ద అంటే, ఏం లేదబ్బా, షేర్లు కొని ఎప్పుడో పడేసాం అక్కడ, అవి ఇన్ని సంవత్సరాలకి ఈ స్థాయికి వచ్చాయి, అవి అలా సంపద పెరిగింది తప్ప నేను కొత్తగా సృష్టించింది ఏం లేదు అన్నాడు ఆయన ఒక మాట. దీన్ని నేను కన్సిడర్ చేయాలా వద్దా ఈ మాట? 100% అండి. అంటే మనం కొనే షేర్లు, అంటే మనం కొన్న కంపెనీస్ కనుక కంటిన్యూస్గా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు, ఈరోజు ఏమైందండి, ఒకప్పుడు సినారియో వేరు, ఒకప్పుడు సెక్టార్స్ స్టేబుల్గా ఉండే, ఒకప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తున్నారా లేదా అదొక్కటే చూసుకున్నాం. ఇప్పుడు స్టీల్ ఉంది, ఇంకో 2 యూనిట్లు పెట్టారా లేదా, ఫార్మా కంపెనీ ఉంది, ఇంకో కొత్త వర్టికల్లోకి వెళ్తున్నారా లేదా, సపోజ్ వాళ్ళు బల్క్ డ్రగ్స్లో ఉన్నారు, బల్క్ డ్రగ్స్ నుండి ఫార్ములేషన్ యూనిట్ పెట్టారు. సో ఇలాంటివి ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, కొత్త సెక్టార్లు వచ్చేస్తున్నాయి, ఆ సెక్టార్లు టెక్ ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. చూసుకోపోతే అలా అంటున్నా, ఒకప్పుడు అంటే నడిచిందండి ఫైన్, ఇప్పుడు ఏంటి అట్లీస్ట్ ఒక 3 years గైడెన్స్ పెట్టుకుంటాం, 3 yearsలో కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది. ఈ 3 years తర్వాత అసలు కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, కంపెనీ ఏమవుతుందండి. సో అది చూసుకుంటూ ఉండాలి. నేను అమ్మేయమని నేను చెప్పట్లా, కానీ మనకి ఎప్పుడైతే డిస్రప్టివ్ టెక్నాలజీ వచ్చిందని అనిపించిందో అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకుని వచ్చేసేయాలండి. ఓకే. ఇప్పుడు మీకు షుగర్ సెక్టర్ ఉంది, షుగర్ సెక్టర్ ఏంటండి గత 20 ఏళ్ళ నుండి చూడండి ఎంత పెర్ఫార్మెన్స్ ఇస్తుంది షుగర్ సెక్టర్. ఒక స్టేబుల్, అది సిక్లికల్ సెక్టర్లో కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు వేరు, ఇప్పుడు ఏమవుతుంది, ఇథనాల్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, E20 ఇథనాల్ ఎక్కడ నుండి వస్తుంది, షుగర్ నుండి, మొలాస్, చెరుకు నుండి. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఇండస్ట్రీ డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు. సో ఇదంతా చూసుకోవాలి కదా అంటున్నా. సో మెయిన్ చూసుకోపోతే కష్టం. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, ఎలా ఉంది, కొంతమంది షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిదండి. ఆర్ఎల్స్ ఇలా చూడండి, ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టాం మనం, ఒక 5 lakhs చూపిస్తుంది ప్రాఫిట్, అట్లీస్ట్ యూ టేక్ యువర్ క్యాపిటల్ బ్యాక్. రైట్, తప్పేం లేదు కదా, నువ్వు క్యాపిటల్ వెనక్కి తీసుకోవచ్చు కదా, ఆ తర్వాత మీరు ఎన్నాళ్ళైనా ఉండండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని. వండర్ఫుల్. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కూడా, అంటే ప్రమోటర్లకు ఇన్వెస్టర్లకు మధ్య ఒక వారధి లాగా ఉండి చాలా డీల్స్ చేస్తుంటారు, చేశారు. కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ అనేది మన మెయిన్ ఫోకస్ అండి. నేను మార్కెట్లో ఉన్నాను కాబట్టి మెయిన్ నాకేంటండి ఛాలెంజ్, ఇప్పుడు నాకేంటి అసలు పర్సనల్ ఛాలెంజ్ ఏముంటుంది, ఇది వాల్యూ కరెక్టా కాదా, ఈ వాల్యుయేషన్ నేను కంపెనీ కొనకూడదు, లేదు మనకేంటి ఐపీఓ, రైట్, ఐపీఓ కన్నా ముందు కూడా కొన్నిసార్లు ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏం చెప్తారు, ఈ వాల్యూకి ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్తారు. సపోజ్ మీరు ఐపీఓ కంటే ముందు కూడా అవకాశాలు ఉంటాయి, ప్రైవేట్ ఈక్విటీస్ ఉంటాయి కదా, ప్రైవేట్ ఈక్విటీస్ ఉంటాయి, లేదు స్టార్టప్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా అసెస్ చేసుకోవాలి, ఈ వాల్యూ కరెక్టా కదా అని. సో దానికోసం నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది మెయిన్ ప్రిఫర్ చేసిందండి. ఆ వాల్యుయేషన్స్ అనేది ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మన వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ అండి. మనం స్టార్టప్లో పెట్టామా, స్టార్టప్ కన్నా ప్రీ ఐపీఓలో పెట్టామా, ఐపీఓలో పెట్టామా, లేదా గ్రోత్ కంపెనీలో పెట్టామా, వాల్యూ కంపెనీలో పెట్టామా, డివిడెండ్ కంపెనీలో పెట్టామా, ఏదైనా కానివ్వండి, ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనకి ప్రాఫిట్ రావాలి. సో ఏ ప్రైజ్లో మనం కొన్నాం, ఏ ప్రైజ్లో మనం ఎగ్జిట్ అయ్యాం, ఇంతే కదండి, సింపుల్ కదా. వండర్ఫుల్ సార్. అలా అయితే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్ బాగా కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన ఒక 3 points ఏముంటాయి సార్? అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందులో, అదే ఒక కంపెనీలో లిస్టెడా అన్లిస్టెడా ఏదైనా కావచ్చు. అంటే ఒక ఇన్వెస్ట్ చేయాలనుకున్న వ్యక్తి, ఒక ప్రమోటర్ కానీ, ఒక కంపెనీలో కానీ చూడాల్సిన జనరల్ అసలు బేసిక్ థింగ్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్, ప్రాఫిట్ ఉందా లేదా కంపెనీకి. అసలు కంపెనీకి ప్రాఫిట్ లేదనుకోండి, నో, మనం ఎందుకు మరి ప్రాఫిట్ లేనప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? గ్రోత్ ఉందా? ఇప్పుడు కొన్ని ఉంటే, ఇప్పుడు లైక్ మనం జొమాటో లాంటివి చూసాం మనం, అది గ్రోత్ కంపెనీస్. ఓకే, నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతుంటారు, ఒక టైం తర్వాత వాళ్ళకి యూజర్ ఛార్జ్ 1 రూపీ పెంచినా చాలండి, సో వాళ్ళకి అది క్రోర్స్లో ఉంటుంది. సో ఒక ఇన్వెస్ట్ చేసేప్పుడు ఫస్ట్ అసలు ఇది ప్రాఫిట్లో ఉందా లేదా, ప్రాఫిట్లో లేకపోతే మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటి, ఓకే, గ్రోత్లో ఉందా లేదా, లేదు ఒక కంపెనీ బాగుంది, వాల్యూ మంచి వాల్యూకి వచ్చింది, అంటే మార్కెట్ కరెక్షన్ అవ్వచ్చు, లేదా ఒక బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఒక బ్యాడ్ న్యూస్ వల్ల కూడా అది మంచి రేటుకి వస్తుంది, ఫండమెంటల్గా చేంజ్ ఏమి ఉండదు, ఒక న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది, ఏదో ఆ న్యూస్ ఇంపాక్ట్ వల్ల కొంత అది కరెక్షన్ జరగచ్చు. సో ఫస్ట్ మనం చూసేటప్పుడు ఈ 3 విషయాలు చూసుకోవాలండి, ప్రాఫిటబుల్ కంపెనీయా, ఆర్ఎల్స్ ఇది గ్రోత్ ఉందా లేదా, లేదు వాల్యూ బాగుందా లేదా, ఏదో ఒకటి మ్యాచ్ అవ్వాలి కదండి. ఏది మ్యాచ్ అవ్వకుండా స్పైక్ వచ్చిందని కొనకూడదు కదా. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, చేసుకుంటూ కూడా కాలేజీ పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పిస్తున్నారు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే యువర్ సో బిజీ,
మార్నింగ్ 6 నుంచి నైట్ 10 దాకా చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. అంటే కాలేజీలో చెప్పడం అనేది ఇంట్రెస్ట్ అండి, స్టూడెంట్స్కి రీచ్ దాని వెనక ఏమన్నా ఫిలాసఫీ ఉందా? ఏం లేదండి, మనకు తెలిసింది చెప్పడమే కదా, మనకు తెలిసింది వాళ్ళకి రైట్ గైడెన్స్. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది వాళ్ళ యంగ్స్టర్స్ కూడా, జెన్జీ కూడా ఈ ట్రేడింగ్ అని తర్వాత వీటిలోకి వచ్చేస్తున్నారు, ఎందుకంటే సోర్సెస్ అలా ఉన్నాయి. సో మనం ఎప్పుడు చెప్పినా కూడా వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అసలు ట్రేడింగ్ ఎవరు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఒక పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటేనండి, సపోజ్ యు ఆర్ గుడ్ ఎట్ ఫిజిక్స్ అండి, మీరు ఏమవ్వాలి, ఫిజిక్స్కి సంబంధించి రీసెర్చ్కి వెళ్తే మీ టాలెంట్ ఉపయోగపడుతుంది, ఇస్రోకో ఇంకో దానికో ఉపయోగపడుతుంది. లేదు యు ఆర్ గుడ్ మ్యూజిషియన్, మీరు కొత్తగా క్రియేటివ్గా పనిచేస్తారు. మన ఇన్హరెంట్ టాలెంట్ వదిలేసి మనం మార్కెట్లో కూర్చుంటే అట్ ద ఏజ్ ఆఫ్ 21లో మన నెక్స్ట్ ఎలాగా అంటే, నా పాయింట్ ఏంటంటే మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది సంపాదించుకుంటాం స్టార్ట్ అయినాక పెట్టుకుంటామండి. కానీ వాళ్ళు ఏమవుతుంది యూత్లో కానీ లేకపోతే 10లో కానీ 21-20 ఏజ్ రాగానే ఆర్ ఈవెన్ 19 years old కూడా ఇక్కడ ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి, ఇక్కడ ఏం కష్టపడవసరం లేదనుకుంటారండి. ఒకసారి అంటే ఈ ఫీల్డ్లో ఉన్న పరిస్థితి చెప్తున్నా, మార్నింగ్ 9 or 8:30 నుండి మార్కెట్ ట్రాక్ చేయాలి, చూడాలి, సిఎన్బిసియో ఎన్డీటీవీ ప్రాఫిట్ చూస్తుంటాం. 8 గంటలు మీరు 6:30-7 గంటలు అటెన్షన్ పే చేస్తారా? దాని తర్వాత న్యూస్ ట్రాక్ చేసుకోవాలా, దాని తర్వాత రీసెర్చ్ ఆర్టికల్ పేపర్స్ చదవాలా. రీసెర్చ్ ఆర్టికల్ పేపర్ చదవాలంటేనండి దానిలో ఉన్న సారాంశం అర్థం కావాలంటే 10 పేజీలు చదివితే కానీ, బుక్ ఏంటంటే ఆడియన్స్ కోసం, జనరల్ ఆడియన్స్ కోసం రాసేది. రీసెర్చ్ పేపర్ అలా కాదు, ఒక క్వశ్చన్కి వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, దాని యొక్క స్టాటిస్టికల్ పాయింట్స్ ఏంటి. ఒక ఆర్టికల్ చదవడానికి మీకు 1 గంట పడుతుందండి. ఒక్కోసారి లేదు మీరు ట్రేడింగ్ అనుకోండి, టెక్నికల్ అనాలిసిస్ 2-3 గంటలు పడుతుంది చూసుకోవడానికి. అలాగే డేటాస్ ఏంటి, ఇంటర్నేషనల్ డేటా, ఇదేమి చిన్న జాబ్ కాదండి. 10 hours రోజు 8 to 10 hours మనం కూడా దీని మీద కూర్చోవాలండి. ఓకే, చాలా మందికి ఇది ఏదో ఈజీగా ఉంటుందండి, ఒక్కోసారి స్క్రీన్ చూసి ఇవన్నీ కళ్ళు కూడా డ్రై అయిపోతాయండి, ఎవరు కూడా పట్టదు. అంటే అలాంటి ఇవి కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వార్ జరుగుతుంది, యుఎస్ మార్కెట్ ట్రాక్ చేయాలి, యుఎస్ మార్కెట్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, యూరోప్ మార్కెట్ ఉంటుంది, కమోడిటీస్ ఉంటాయి, లేదా అప్డేటెడ్ న్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నదేం కాదు కదండి, ఇదేదో ఈజీగా అనుకుంటారండి. ఈ ప్రొఫెషన్లో టైం మేము కూడా స్పెండ్ చేయాలి కదండి. సార్ అంటే మీరు ఇట్లా అంటున్నారు, వారెన్ బఫెట్ అన్నాడో లేదో, ఎవరైనా ఒక సామెత క్రియేట్ చేయాలంటే వారెన్ బఫెట్ పేరు వాడుకుంటారేమో కూడా. ఆయన ఏమంటే ఆయన తన 6వ ఏటనో 7వ ఏటనో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడంట. చేసి నేను అప్పటికే బాగా ఆలస్యం చేశాను మార్కెట్లోకి రావడం అని అన్నాడంట. ఆయన పేరుతో ఇది ప్రచారంలోకి వస్తుంది. మరి అలాంటప్పుడు అంటే ఎంత చిన్న వయసులోనైనా కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది, నేనేమంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం చిన్న ఏదో తప్పు కాదు. ఫస్ట్ మీకు ఫినాన్షియల్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫినాన్షియల్ హ్యాబిట్స్ బాగాలేదనుకోండి, సంపాదించింది 40లో పోగొట్టుకోవచ్చు, 50లో పోగొట్టుకోవచ్చు, 60లో కూడా పోగొట్టుకోవచ్చు సంపాదించింది మొత్తం. ఫినాన్షియల్ హ్యాబిట్స్ బాగుంటే కొంచెం సంపాదించినా మనం లైఫ్ లాంగ్ దాన్ని కీప్ చేసుకుంటాం. ఫస్ట్ ఆ రోజు ఆప్షన్స్ తక్కువ, ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఆప్షన్స్ తక్కువ, ఓకే ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంత క్విక్గా మీకు ఎన్ని ఆప్షన్స్ వస్తున్నాయండి, ట్రేడింగ్ ప్రొడక్ట్లే మారిపోయినాయి. ఒకడు క్రిప్టో చేస్తానంటాడు, ఒకడు ఫారెక్స్ చేస్తానంటాడు, గోల్డ్ అంటాడు, సిల్వర్ అంటాడు, ఇంకోటి వచ్చి యురేనియం చేస్తానంటాడు, క్రూడ్ చేస్తానంటాడు, ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, ఇంకోటి 22% మీరు మన డేటా చూస్తే, రీసెంట్ డేటా 22% ఎవరైతే గోల్డ్ ఫిజికల్గా కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రేడింగ్ చేశారంట. అందుకనే ఇంత ఫ్లక్చుయేషన్ కూడా అవుతుంది. ఏదైనా అది ఈటీఎఫ్లోకి వచ్చింది లేదా ఫిజికల్గా ట్రేడ్ చేశారు. బిహేవియర్ చేంజ్ అనేది క్లియర్గా కనపడిందండి. కంట్రీస్ గోల్డ్ అమ్మటం అది ఒకటి. ఇక్కడ ఏమైంది, ఈటీఎఫ్స్లోకి విపరీతమైన ఫ్లో వచ్చింది, 3 monthsలో విపరీతమైన ఫ్లో వచ్చింది. ఈటీఎఫ్స్లోకి వచ్చిందంటే ఏంటి, ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది కదండి. అంటే ఈ బిహేవియర్ చేంజ్ అవుతుంది కదా. గోల్డ్ని మనం దాచుకోవాలి, డబ్బులు ఉన్నప్పుడల్లా కొనుక్కోవాలి అనే మైండ్ సెట్ నుండి గోల్డ్ కూడా ఇవాళ ట్రేడబుల్ ప్రొడక్ట్ కింద మనం చూస్తున్నాం. బిహేవియర్ చేంజ్ మనం గమనిస్తున్నాం మనం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇది బ్యాలెన్స్ చేయడం కష్టం కదండి. అంటే మెయిన్ ఇక్కడ నేను అనేది ఏంటంటే, చిన్న ఏజ్ నుండి మనం ఫినాన్షియల్ బిహేవియర్స్ తెలుసుకోవాలి. ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది తెలుసుకోవడం తప్పు లేదండి, ఇది చేయటమే తప్పు కాదు. కానీ ఆ బిహేవియర్ కనుక, డిసిప్లిన్ కనుక లేదనుకోండి, ఎక్కడో చోట మీరు డబ్బు సంపాదించని నిలబెట్టుకోలేరు కదండి. కాలేజీలోకి వెళ్తున్నారు, క్లాసులు చెప్తున్నారు కదా, ఎట్లుంది సార్ యూత్ ఆలోచన విధానం ఎలా ఉంది? స్పెక్యులేషన్ మీద ఎక్కువ ఉన్నారండి. అవునా? నేను ఒక టైం తర్వాత, అంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్లో నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేసామండి మార్కెట్స్. ఫస్ట్ ఇప్పుడు బిహేవియర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతున్నాను. అంటే బిహేవియర్ ఏంటి, అసలు డబ్బు ఏంటి,
దాని రిటర్న్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క మన బిహేవియర్ ఎలా ఉంటుంది, డబ్బుకి మన ప్రతిస్పందన ఎలా ఉంటుందని మెయిన్ ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకోటి మనకి స్టాండర్డ్ రిటర్న్స్ ఏంటి, మార్కెట్స్ ఒక 30 years డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. దానివల్ల ఏమవుతుందంటే కొంత స్పెక్యులేషన్ తగ్గుతుందేమోనని. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఆప్షన్స్, ఫీచర్స్, లేకపోతే వీటి మీద నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది మార్కెట్, దీని మీద ఉన్నారండి. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు ఆ ఏజ్లో మీకు ఒక టాలెంట్ ఉండొచ్చు, ఆ టాలెంట్ మీద మనం ఒక కెరీర్ బిల్డ్ చేయొచ్చు, కంపెనీలు పెట్టచ్చు. సపోజ్ మీరు ఒక గుడ్ ప్రోగ్రామర్ అండి, మీరు లాజికల్గా బాగా థింక్ చేయగలరు, మీరు గుడ్ ప్రోగ్రామర్, మీరు ఒక మంచి కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మీ సొంత కంపెనీ మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇంకో 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అది వదిలేసి మీరు వచ్చి ట్రేడింగ్లో కూర్చున్నారు అనుకోండి, అట్ ద ఏజ్ ఆఫ్ 21, 22 యు ఆర్ గుడ్ ప్రోగ్రామర్, కానీ మీకు సైకలాజికల్గా దాన్ని అడాప్ట్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు మీరు ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్ 10 ఏళ్ల తర్వాత మన కెరీరు పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. సో నేనేమంటానంటే ఇది ఓకే, ఇది ఒక టూల్ అంతే. ఈ టూల్ని మనం ఎలా వాడుకోవాలో అలానే వాడుకోవాలి, కానీ మన లైఫ్లో మనకు ఒక అంబిషన్ ఉండాలి కదా. మన కోర్ టాలెంట్ ఏంటి, కోర్ ప్రొఫెషన్ ఏంటి, మనం ఒక కంపెనీ పెట్టుకోవాలి. వాళ్ళెవరో కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడం కాదు కదండి, మన సొంత కంపెనీ మనం పెట్టుకోవాలి కదా, వేర్ ఎంప్లాయ్మెంట్ విల్ క్రియేట్. ఇలా ఉండాలండి. ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రీనర్ ఆలోచన కాదు కదా, ఆచరణలోకి వెళ్ళేటప్పటికి ఎన్నో ఉంటాయి. సో ఆచరణకు ముందు మనకు స్కిల్ ఉందా, స్కిల్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉందా, రైట్ పొజిషనింగ్ మనం చేయగలమా లేదా, మన ఎక్స్పీరియన్స్ అంటే మనం మార్కెట్తో ఇన్లైన్ ఉన్నామా లేదా, లేదు ఎక్కడో ఒక ఆలోచన ఎప్పుడుదో మనం రీల్స్లో స్కోల్ అయింది తీసుకుని దాన్ని బట్టి మనం ఆలోచన బిల్డ్ చేయడం కాదు కదా. సో ఇవి ఇంపార్టెంట్ అండి. మీ సొంత కంపెనీ, మన సొంత కంపెనీ మనం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా మీరు మనీ పుల్ చేసుకోవడానికి దానికోసం మీరు ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఏదైనా వాడుకోండి, అది మీకు ఒక పర్పస్ఫుల్గా రావాలి. అది వదిలేసి మనం వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది, ఇఫ్ యు ఆర్ ఏ ప్రొఫెషన్ 100% మీరు వచ్చారా క్వాలిఫికేషన్తో రండి, వెరీ గుడ్. మీకు చాలా ఉన్నాయి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉన్నారు, మర్చెంట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్స్ ఉన్నారు, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఉన్నారు, అలాగే ఇవాళ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీరు ఎక్కడో చోట ఫిట్ అవుతారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాక తర్వాత మనం చేసుకోవాలి. అంతేగాని 21, 20 ఏజ్లో డిగ్రీ చదువుతానే మనం మార్కెట్లోకి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ ఏంటండి, స్క్రీన్కి అలవాటు పడిపోతాం, మనం చదవము. మనం ఇప్పుడు మార్కెట్ ట్రేడ్ అవుతుందండి, మీరు ఏమన్నా చదువుతారు అక్కడ, లేదు కదా, ప్రైజ్ వేరియేషన్స్ చూస్తుంటారు అంతే. ఒక 6-7 hours మీరు ఓన్లీ ప్రైజ్ వేరియేషన్ చూస్తుంటారు. అదే ఇన్వెస్ట్మెంట్కి వస్తే ఇన్వెస్ట్మెంట్ అలా కాదు కదా, కంపెనీని స్టడీ చేయాలి, సెక్టార్ని స్టడీ చేయాలి, ఆర్టికల్స్ చదవాలి, కొత్త సెక్టార్స్ ఏమొస్తున్నాయో చూడాలి, ఇష్యూస్ ఏంటో చూడాలి, ఎకనామికల్గా రిసిషన్ ఎప్పుడు వస్తుంది, జాబ్ డేటా ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చదవాలి కదండి. ఏఐ మోడలింగ్స్ ఎలా అవుతున్నాయి, ఇవన్నీ మనం చదవాలి కదండి. సో ఎంత స్టడీ చేస్తే కదా. ఇంకొకటి సార్, యూత్లో నేను ఒక ధోరణి గమనించాను, తొందరగా రిచ్ అయిపోవాలనేది ఒక ఆలోచనలో బాగాలో ఉంది ప్రతి ఒక్కరు. అసలు వెరీ క్విక్గా అంటే లైఫ్ స్టైల్ ట్రాప్ అనేది ఎక్కువ నడుస్తుందండి. ఒక ఇన్స్టాలోనో లేకపోతే ఇంకోటి ఎక్కడో మనం చూసి లైఫ్ ఎలా ఉండాలి, లైఫ్ ఇదే లైఫ్. మీరు 40కి వచ్చారా, మీ దగ్గర ₹1 కోటి లేవా, మీరేమి సాధించలేదే, ఇది చాలా మిస్గైడెన్స్ అండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు జర్నీ ఒకలా స్టార్ట్ అవుతుందండి, ప్రతి ఒక్కళ్ళు కెరీర్ ఒకలా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక్కొక్కరు డిగ్రీ చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ పీజీ చేసుకుని 10 ఏళ్ల తర్వాత ఒక స్టేజ్కి వెళ్తారు. కొంతమంది మంచి యూనివర్సిటీలో చదివి వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తారు. సో ఒక్కొక్కళ్ళ జర్నీ ఒకలా ఉంటుంది కదండి. బట్ ఎండ్ మనం రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, మన అకౌంటబిలిటీ, మన లైఫ్కి మన అకౌంటబిలిటీ ఏంటి అనేది ఎప్పుడు అది చూసుకోవాలి తప్ప లైఫ్ స్టైల్ కంపారిజన్ చేస్తే కష్టం కదండి. ఇదే లైఫ్ అనేది అట్లా అంటే నేను ఒక ఎక్కడో ఒక డైన్ చేస్తాను, లేకపోతే ఎక్కడో ఒక టూర్ వెళ్తాను అంటే మ్యాండేట్గా నేను టూర్ వెళ్ళాలి, ఆ టూర్ వెళ్ళకపోతే నేను లైఫ్ని ఎసెన్స్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతున్నాను, అవి కాదు కదండి. ఫస్ట్ యూ సెక్యూర్ యువర్ లైఫ్. ఇంకోటి కొత్తగా ఇప్పుడు రామ్ చరణ్ కొత్త ట్యాగ్ ఇచ్చాడు వీళ్ళకి, మళ్ళీ పుడతామా ఏంటి అని. నాకు తెలియదండి, నేను మూవీస్ చూడను, మంచి పని చేశారు మీరు. నాకు తెలియదండి. మళ్ళీ పుడతామా ఏంటి అనే క్యాప్షన్ పట్టుకొని ప్రతి ఒక్కడు తిను మామ మళ్ళీ పుడతామా ఏంటి అంటాడు, తాగు మామ మళ్ళీ పుడతామా ఏంటి, అమ్మ నాకు ఐడియా లేదండి, నేను మూవీస్ చూడను. రైట్. అయితే సార్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే ఏదన్నా నేను కంపెనీ పెడదాం అనుకున్నాను, నాకు ఇన్వెస్ట్మెంట్ సంపాదించి పెడతారా మీరు? ఫస్ట్ కంపెనీ పెట్టడానికి ఏమేం కావాలి అనేది గైడ్ అయితే చేయగలం సార్. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ మీకేం, ఎందుకంటే మీ కంపెనీ మీరే సంపాదించాలి. మా బోట్ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే మేమేం అడుగుతాం, మాకు రిటర్న్ ఎప్పుడు ఇస్తారని అడుగుతాం. అంతే కదా సార్. నేను వచ్చాను ఒక 50 లక్షలు మీ కంపెనీలో పెట్టా సార్, ఎంత టైము ఏం రిటర్న్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ పనే అది కదా. అవునా కదా సార్.
సో అంతే తప్ప సంపాదించాల్సింది మీరే కదా. మీ కోర్ స్కిల్ మీద ఇప్పుడు మీడియా కంపెనీలో మీరు అడిగారు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ కావాలండి, ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాను, ఇంకోటి ఏదో చేస్తున్నాను ప్రోగ్రామ్స్ అంటారు. నా క్వశ్చన్ ఏంటి, మీరు ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారని నాకు అనవసరం. దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో నాకు అనవసరం, దానికి ఎంత రెవెన్యూ వచ్చిందో నాకు అనవసరం. నాకేంటి సార్, నా రిటర్న్ ఏంటి, అంతే కదండి. సూపర్. ఎంత మించే ఉంటుందండి. అంటే బేసిక్గా కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి ఇన్వెస్టర్స్ కావాలి ఎక్స్పాన్షన్కి, అలాంటప్పుడు మీ దగ్గర చిన్న స్టార్టప్స్లో నేను కూడా పెడుతుంటాను. అది కూడా పెడతాను, ఎగ్జిట్ అవుతుంటాను. మార్కెట్ కోర్ మాది కాకుండా పర్సనల్గా కూడా చిన్న స్టార్టప్స్ అని ఉంటే పెట్టి ఎగ్జిట్ అవుతాం. అట్లా మనం చూస్తామండి. ఆపర్చునిటీ బాగుంది అనుకోండి చూస్తాం. ఆల్టర్నేటివ్ వెల్త్ కన్సల్టెన్సీ అంటే మీ పేరే చెప్తారు మామూలుగా, ఏంటి సార్ ఇది? అంటే ఒకటండి, మనం ఇన్వెస్ట్మెంట్ ఈరోజు పెడుతున్నప్పుడు మనం కార్పస్ బిల్డ్ చేసామండి బిఎస్ గారు. అంటే నేను ఒక 5 కోట్లు కార్పస్ బిల్డ్ చేశాను. నా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సిమిలర్గా ఉండదుగా. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ డిమాండ్స్ న్యూ వర్షన్ న్యూ, అంతే కదండి. మన ఏజ్ పెరిగిపోతే మనం మారాలి, టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం మారాలి, అలాగే ఇన్వెస్ట్మెంట్ సైజు పెరుగుతున్నప్పుడు కూడా మనం మారాలండి. అంటే ఇన్వెస్ట్మెంట్ సైజు పెరుగుతున్నప్పుడు ఒకే రకంగా వెళ్తే ఇంక అక్కడ ఆగిపోతాం, అంటే ఒక స్టాండర్డ్లో పోతుంటాం. అలా కాకుండా మనం ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుంటాం. అంటే ఒక 80% మనం స్టేబుల్గా ఉంటూ ఒక 20% రిస్క్ చేయటం, లేదా మనం న్యూ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, కొత్త అసెట్ క్లాసెస్లోకి వెళ్ళటం. సో ఇట్లా మనం ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 50 లక్షల కార్పస్ క్రియేట్ అయింది, నేను 50 లక్షలతో పిఎంఎస్ చేసుకోగలను. 1 crore క్రియేట్ అయితే ఏఎఫ్ చేయగలను. ఇంకా దాటితే నేను ఎక్కడెక్కడ పెట్టాలి, రియర్స్లో పెట్టాలా, లేదు డివిడెండ్ ఈల్డ్ వచ్చే వాటిలో పెట్టాలా, కొంత మనం డైవర్సిఫై చేసుకోవాలి కదండి. సో మీకు 1 crore అప్పుడు రిటర్న్ తీయటం ఒక రకంగా ఉంటుంది. సపోజ్ మీరు 1 crore పెట్టారండి, ఒక ఎక్స్ రిటర్న్ వచ్చింది, 5 crores అట్లా రాపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెరిగే కొద్దీ రిటర్న్ తగ్గుతుంటుంది. అందుకనే మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా 16, 17%, 15%లో ఉంటాయి పిఎంఎస్లు చూసినా కూడా. ఓకే, ఎందుకంటే అక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి, లిక్విడిటీ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఆల్టర్నేటివ్గా మన మనీని డిఫరెంట్ అసెట్ క్లాస్లో పార్క్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి, మీరు సిల్వర్ ఉంది, సిల్వర్ 4 లక్షలు అయినప్పుడు ఓకే కొన్న వ్యక్తి మళ్ళీ 2 లక్షలకు వచ్చినప్పుడు కింద కొండు, మళ్ళీ 4 వచ్చేదాకా ఎదురు చూస్తాడు. అవును, కానీ కొనాల్సింది ఇప్పుడు. 4లో మనం పెరుగుద్దనేగా కొంది, 4లో ది బెస్ట్ అనుకునేగా కొంది. మరి 2కి వచ్చేటప్పుడు ది బెస్ట్ వర్స్ట్ ఎందుకు అయింది? కానీ ఇదే ది బెస్ట్ కదా. ది బెస్ట్ అనేది పక్కన పెట్టండి, అంటే మన మైండ్ సెట్ నేను చెప్తున్నానండి. సో అలా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ఇప్పుడు నాకు సిల్వర్ వచ్చింది, సిల్వర్ నేను కొనుక్కున్నాను, ఎగ్జిట్ అయిపోతా కొంత ప్రాఫిట్ రాగానే. సో నేను ఎంత స్పెక్యులేట్ చేస్తున్నాను, ఎంత లాంగ్ టర్మ్కి వెళ్తున్నాను, ఎంత నేను రియల్ అసెట్స్లో పెట్టుకున్నాను, ఎంత నేను ఫినాన్షియల్ అసెట్స్లో పెట్టుకున్నాను, ఎంత నేను అన్లిస్టెడ్ షేర్స్ అన్లిస్టెడ్లో కూడా మంచి ఉంటాయి. సో కొంత అన్ట్యాప్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఎన్ఎస్సి షేర్ ఉంది, ఎన్ఎస్సి 2017లో ₹170-180 ఉండేది అన్లిస్టెడ్. ఈరోజు మనకి 1900 ట్రేడ్ అవుతుంది, ఇంకా లిస్ట్ అవ్వాలి, అంటే 10 years టైం పట్టింది. అఫ్ కోర్స్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ 10 years బ్యాక్. కరెక్ట్. బిఎస్సి అంతే ఆపర్చునిటీ. ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయండి, అన్ట్యాప్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అన్ట్యాప్డ్ ఆపర్చునిటీస్లో ఎంత మనం పెట్టాలి, ఎంత మనీ మనం పెట్టాలి, అండ్ ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పి మనం కంప్లీట్గా డిప్లాయ్ చేయం కదండి. సో ఇలా ఆల్టర్నేటివ్గా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి, వీటిని మనం గ్రాప్ చేసుకోవాలి. సూపర్. అంటే మీ ఈ 2.5 దశాబ్దాల కెరీర్లో ఎంతోమందికి మీరు ఆర్థికపరమైన సలహాలు, సూచనలు ఇచ్చి వాళ్ళను వెల్దిగా తయారు చేశారు కదా. మాకేదన్నా ఒక కేస్ స్టడీ చెప్తారా? అంటే మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయిన వాళ్ళు ఏదైనా. సక్సెస్ అంటే ఎలా మీ దృష్టిలో? అంటే ఇప్పుడు 10,000 నాలాంటి ఒక ఆయన వచ్చాడు మీ దగ్గరికి, సార్ నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, ఏమైనా చేయండి సార్ అని మీ దగ్గరకు వస్తారు. వచ్చాక 10 ఏళ్ళకి ఆయనకు 2 కోట్లు 3 కోట్లు మీరు ఇచ్చారనుకోండి, అది సక్సెస్ నా దృష్టిలో. సో అట్లా మీ దగ్గర ఎదిగిన వాళ్ళ మీరు ఆఫీస్కి రండి, నేను చెప్తా, మాట్లాడతా. మా ప్రేక్షకుల కోసం అదే అండి, ఎవరన్నా కావాలనుకున్నప్పుడు మా ఆఫీస్కి రావచ్చు. జూబ్లీస్లో ఆఫీస్ ఉంది, మీకు తెలుసు. అంటే ఇదేంటంటేనండి, ఇది పర్సనల్ అండి, పర్సనల్ ఫినాన్స్ ఎప్పుడు కూడా పర్సనల్. సో మనం ఆ పర్సనల్ థింగ్స్ అనేది పర్సనల్గానే ఉంచుతాం, అంతే తప్ప మనమేమి, నేను మీకు తెలుసు, ఐ నెవర్ ప్రమోట్ ఎనీథింగ్. ఈ సేవలకు కాను చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి మీకు. సో ప్రగతి భారత్ పురస్కారాన్ని, జాతీయ స్థాయి అవార్డు, ఏంటి సార్ దాని దేనికి? లేదండి, మనం ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాం కదండి. ఓకే. సో మనం ఏంటంటే, మనం ఏం కమర్షియల్గా కాదు, ఎవరు పిలిచినా మనం వెళ్తాం, వర్క్షాప్ చేస్తుంటాం. సో దానికి రికగ్నైజేషన్, కొంచెం ఎడ్యుకేషనల్గా మనం అంటే ఆర్థిక పాఠాలు మనం చెప్తున్నాం కదా,
సో దాని డిగ్రీ బీకామ్ వాళ్ళకి కానివ్వండి, ఎంబీఏ వాళ్ళకి కానివ్వండి వెళ్తుంటాను. ఓకే. ఎంఎస్ఎంఈ ట్రైనర్ నేను. ఎంఎస్ఎంఈలో అచ్చా. స్టార్టప్స్ మీద వీటి మీద కూడా నేను కొంత సెషన్స్ ఇస్తుంటాను. మామూలు కాదైతే. లేదండి, ఇంట్రెస్ట్ అంతే. సూపర్ సూపర్. సో నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చెప్పండి ప్లీజ్. దానికి ఏంటంటే కొంతమంది తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు రికమెండ్ చేస్తుంటారు. కొంత చిన్న వండర్ఫుల్ మంచి రికగ్నిషన్ మనకి. అండ్ నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే మీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా మీ పేరు. అది పార్టిసిపేట్ అండి. పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు అది ఇచ్చారు ఒకసారి 2018లో జరిగినప్పుడు. అంతే తప్ప అది మన ఇది కాదండి. మనమేమి దానికి సార్ ఏదైనా గిన్నిస్ బుక్ వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేశారంటే నేను కదండి, ఎవరు పార్టిసిపేట్ చేసినా ఇస్తారు. అది ఆ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు అట్లా మనకు వచ్చిందే తప్ప మనం అంటే ఈ పరంగా మనం చేసిందే లేదండి. ఎకనామిక్ పరంగా మనం చేసిందే లేదు. సో నేను మామూలుగా నిన్న మీకు ఫోన్ చేసినప్పుడు మార్నింగ్ 6కి ఆఫీస్లో ఉన్నారు. మొన్న ఫోన్ చేసినప్పుడు 8 o'clock ఏమో వచ్చారు. సో అంటే ఆల్మోస్ట్ మీ డే అంతా ఆఫీస్లోనే గడిపేస్తారా? పర్సనల్ లైఫ్కి ఏం స్కోప్ లేదా? చదువుకోవాలి అంటే మనం కొంత చదవాల్సింది ఉన్నప్పుడు తొందరగా ఆఫీస్కి వస్తాం. అంటే మార్నింగ్ టైం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఏదైనా చదువు రీసెర్చ్ ఏదన్నా ఆర్టికల్స్. మేడం వింటున్నారా? ఇంట్లో ఉంటే ఏం చేయలేను అని ఫిక్స్ అయ్యారు. అట్లే కదండి, రీసెర్చ్ ఆర్టికల్స్ చదవాలన్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం స్టడీ చేయాలన్నా అంత ఈజీ కాదు కదండి. మనం అంటే మనం వింటాము, ఓకే, దాన్ని మనం రియలిస్టిక్గా ఏంటి, ఇప్పుడు ఒక కొత్త పాలసీ వచ్చింది లేదా ఒక కొత్త ఫండ్ వచ్చింది, దాని రిలేటెడ్ స్టడీ చేయాలి కదండి. సో స్టడీ అనేది చాలా టైం పడుతుంది కదా. సో జస్ట్ మనం మ్యూచువల్ ఫండేగా అనుకుంటాం. సో మ్యూచువల్ ఫండ్లోనే ఆ ఫండ్ ఎలా వెళ్తున్నారు, అగ్రెసివ్గా వెళ్తున్నారా, కన్జర్వేటివ్గా వెళ్తున్నారా, వాల్యూ డ్రివెన్ వెళ్తున్నారా, ఆపర్చునిటీ డ్రివెన్ వెళ్తున్నారా, ఇవన్నీ కూడా స్టడీ చేసుకోవాలి కదండి. సార్ అంటే కంపెనీ మీదే కదా, రిలాక్స్గా 11-12 అలా వచ్చి అలా 2 గంటలు అలా అందరికీ పని చెప్పేసి అలా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు కదా. మనం మనీ అనేది షార్ప్ 9కి ఆఫీస్లో ఉంటారు. అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మనం ఈరోజు మనం ఒక అంటే ఒక గైడ్ చేస్తున్నాం, అయితే ఒక సెషన్ చెప్తున్నాము అంటే మనం వీఆర్ అకౌంటబుల్. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మనం చెప్పేది కానీ అకౌంటబిలిటీ అండి. మనకు సెల్ఫ్ అప్డేషన్ మనకే లేదనుకోండి, మనం ఏం చేస్తామండి. సో ఇదేంటి, డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే కాన్సెప్ట్స్ మారవు, న్యూస్ మారుతుంటుంది, ప్రైజెస్ మారుతుంటాయి, కొత్తవి వస్తుంటాయి, గవర్నమెంట్ కొత్తవి తీసుకొస్తూ ఉంటుంది, ఏదో పాలసీ తీసుకొస్తుంటుంది. మనం అప్డేట్ అవ్వకపోతే ఎలా అండి. సో వీఆర్ అకౌంటబుల్. సో రెండు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానండి. ఒకటి, ఐఎమ్ అకౌంటబుల్, ఐఎమ్ ట్రాన్స్పరెంట్ ఆర్ నాట్. రెండు ఇంపార్టెంట్ కదా. సో ఆ విషయం మీకు తెలుసు. అయినా మా ప్రేక్షకులకు తెలియాలని అడుగుతున్నా. అది మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాము, అకౌంటబిలిటీ మనం చెప్తాం. లేదు ఎక్కడన్నా కొంచెం అంటే మనం మన అసెస్మెంట్ ఏదన్నా రాంగ్ అయినప్పుడు కూడా తొందరగా కరెక్ట్ చేసుకోవాలి మనం, అంతే కదండి. అప్పుడు మనమే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు. సో ఇప్పుడున్న డేటా పాయింట్స్ని బట్టి మనం మాట్లాడుతాం. డేటా పాయింట్స్ మారచ్చు. సో మారినప్పుడు మనం అడాప్ట్ చేసుకుని మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదండి. చాలా ఇంపార్టెంట్ కదా. సో అట్లా. అండ్ మరి ఫ్యామిలీ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? మీ పిల్లలు కానీ ఎవరు కంప్లైంట్ చేయరా? ఏముంటుందండి, కంప్లైంట్ ఏముంటుంది, అంతేనా? ఏముంటుందండి, టైం ఇవ్వట్లేదు. టైం ఇస్తాం కదా, అట్లా ఏం లేదు. కాకపోతే ఇట్లా చదువుకోవాల్సి వచ్చినప్పుడు, కొంత మనం స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆఫీస్లో 9కి ఆఫీస్ మన మార్కెట్ ఓపెన్ అవుద్ది, ఇక అక్కడ నుండి గందరగోళం ఉంటుంది. దానికి ముందు మనం 1 hour 2 hours కూర్చొని చదువుకుంటాం, లేదా ఏదైనా కొంచెం బుక్స్ చదువుతాయండి. సో ఆ బుక్స్ ఏదన్నా ఉన్నా కూడా ఆ టైం కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఒక రకంగా ఒక ఫైనాన్షియల్ లిటరసీ గురించి మీరు పెద్ద పోరాటమే చేస్తున్నారు అంటే తెలియకుండానే. బట్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా. సో అంటే రాబోయే ఒక 10 years తర్వాత మన ఇండియా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? బాగుంటుంది సార్. అంటే ఇప్పుడున్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి కదండి. అవేర్నెస్, తర్వాత వెల్త్ క్రియేషన్, అలాగే మనం ఇప్పుడు ఎకానమీ అయితే గ్రో అవుతుంది కదండి. ఏ రేటుతో గ్రో అవుతుంది అనేది పక్కన పెట్టండి. ఈ ఎకానమీ గ్రో అయ్యే ప్రక్రియలు అంటే ఒకప్పుడు యుఎస్, తర్వాత చైనా, తర్వాత మనం చూసుకుంటే 5 trillion నుండి 10 trillion ఎకానమీ అయింది అనుకోండి. ఎందుకంటే సర్వీసెస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం కదండి. ఇప్పుడు షిప్కి సంబంధించి ఇప్పటి వరకు మనకేమీ ఎప్పుడు ఇండియాలో అంత ఇది లేదు. ఇప్పుడు షిప్కి సంబంధించి బిల్డింగ్, సర్వీసెస్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. 25,000 crores ఇన్వెస్ట్మెంట్ డిప్లాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఏమవుతుందండి, వెరసి కొంత టైం తర్వాత ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది కదండి. ఈ ఎకానమీ బూస్ట్ అయ్యే జర్నీలో వీళ్ళందరూ కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది కదండి. సో మార్కెట్స్ కనుక మీకు 13% రేట్ ఆఫ్
తో మనకు గ్రో అయితే అట్లీస్ట్ లాంగ్ టర్మ్ నేను చెప్పేది వెల్త్ క్రియేట్ అవుతుంది కదండి. ఇప్పుడు పీపుల్కి కొంత క్లారిటీ ఉంది, ఫినాన్షియల్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనే క్లారిటీ వస్తుంది, ట్రెడిషనల్ నుండి కొంత ఫినాన్షియల్కి వెళ్ళాలని. సో వెల్త్ క్రియేషన్ జరుగుద్ది కదండి. సో ఎవరైతే డిసిప్లిన్ ఉంటారో డెఫినెట్గా వాళ్ళు వెల్త్ క్రియేట్ చేస్తారు కదా. సో ఆ చేంజ్ అనేది మనం చూస్తామండి. అట్లా ఆ చేంజ్ అనేది మనం అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్నదండి, ఒక 20,000 25,000 15,000 చేసుకునే వాళ్ళు కూడా లాంగర్ టెన్యూర్ చేసుకున్నప్పుడు 20,000 చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక 1 crore కార్పస్ అయితే చూస్తారు కదండి. అట్లా సో ఆ చేంజ్ అయితే మనం చూస్తామండి. సో మీ రూపీ కంపెనీ కాకుండా ఇంకేదో కొత్త కంపెనీ కూడా పెట్టినట్టు విన్నాను. ఇన్వెస్ట్మెంట్స్ కోసం లేండి, మనం ఏదైనా స్టార్ట్అప్స్లో పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకుంటాం అంతే తప్ప. అండ్ రూపీ కంపెనీ ద్వారా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అంటే నెక్స్ట్ మైల్ స్టోన్, అంటే ఇది నెక్స్ట్ మా టార్గెట్ అంటాం కన్నా కూడా అండి, ఇప్పుడు ఈ సెషన్స్ చెప్పడము, కొంత మనం అవేర్నెస్ ఇవ్వటము, ఫండ్స్ మనం గైడ్ చేయ, ఇదంతా పక్కన పెడితే, అది మనకి కూడా ఎర్నింగ్ ఇవన్నీ పక్కన పెడితే, మన సొంత ఏఎఫ్ ఆర్ మన సొంత ఫండ్ మనం చేయగలిగితే, అంటే నేను చేయగలిగితే నా ఎక్స్పీరియన్స్కి నాకున్న దానికి ఒక అచీవ్ అయినట్టు సార్. అంటే నేను నెలకి కొంత అమౌంట్ ఎర్న్ చేస్తేనో లేకపోతే కొంత అసెట్స్ బిల్డ్ చేసుకుంటేనో కన్నా కూడా మన ఓన్ ఏఎఫ్, రైట్, మన ఓన్ ఏఎఫ్ కానీ లేదా మన సొంత ఫండ్ ఎంఎఫ్ కానీ మనం తీసుకొచ్చి మనం దాన్ని ఒక మంచి రిటర్న్స్ చేయగలిగితే, అంటే సంబడి ఎల్స్ ఎవరో ఫండ్స్ కాకుండా మన సొంత ఫండ్ మనం తెచ్చుకోగలిగితే అది అది దట్ మేక్స్ నా ఎక్స్పీరియన్స్, మన ఇంతకాలం మార్కెట్లో ఉన్నందుకు అది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండి. మిగతా అన్నీ ఓకే, కొంత మన ఎర్నింగ్స్ కోసం చేసుకుంటాం, కొంత మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటాం, కానీ మన సొంత అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానీ ఆర్ మన సొంత మ్యూచువల్ ఫండ్ మనం కనుక ఒక ఫండ్ హౌస్ లాగా రాగలిగితే, నిజంగా అక్కడ దాకా వెళ్ళగలిగితే, అయ్యో చేస్తారు మీరు ఇప్పుడు చేసిన అవుద్ది సార్. మ్యూచువల్ ఫండ్ అయితే మీరు ఇప్పుడు చేసిన అవుద్ది, అది ఐ నో యూ, మీరు చాలా బాగా మేనేజ్ చేస్తారు. అది మనం మంచి రిటర్న్ కనుక ఇవ్వగలిగితే, తెప్పించగలిగితే, సో అది మనకు మనం ఒక స్టెప్ రీచ్ అయినట్టు అండి. ఇప్పటి వరకు ఇవన్నీ ఏదో మనం సాధించినట్టేం కాదు, మనకు తెలిసిన దానిలో మనం చెప్తున్నాము, ఏదో మనకు తెలిసిన దానిలో మనం చేసుకుంటూ ఉంటాము, ఇదంతా ఓకే. కానీ అసలు అచీవ్మెంట్ అంటే ఏంటంటే మన సొంత ఫండ్ హౌస్ అది మన సొంత ఫండ్ని మనం తీసుకొచ్చి దాన్ని మనం 1 of the top 5లోనో top 10లోనో రిటర్న్ కనుక తేగలిగితే అది మన ఎక్స్పీరియన్స్ మనం న్యాయం చేసినట్టు. పోతే మనం ఏముందండి, అవుద్ది గ్యారంటీగా మీరు చేస్తారు. తెలియదండి, అంటే మాకు నమ్మకం ఉంది. అండ్ పుస్తకాలు బాగా చదువుతారుగా మీరు, టైం ఉన్నప్పుడు చదువుతాను. ఏది ఈ ఫైనాన్స్ పుస్తకాలు. సో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి సార్? నేను అంటే నచ్చిందంటేనండి, నేను ఒకటి ఇది చదివానండి, ఎవరు విఠల్ కామత్ గారి పుస్తకం చదివా. ఓకే, అది మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. చాలా బాగుంటుందండి. అంటే ఆయన లైఫ్ జర్నీ రాసినప్పుడు, ఆయన హోటల్స్ బిజినెస్ కదండి. సో ఆ బుక్ నేను 3 సార్లు చదివా. అయితే అందులో హౌ ఈ ఫేస్ ద స్ట్రగుల్స్, దాన్ని అతను ఎలా సమయస్ఫూర్తితో ఓవర్కమ్ చేశారు, అవన్నీ బాగుంటాయండి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ మేడ్ సమ్ ఎంపైర్, దాన్ని ఎలా జరిగింది. దాని తర్వాత ఇంకోటి బాబిలోనియన్ సంబంధించి ఒకటి బుక్ ఉంటుందండి, టైటిల్ నాకు గుర్తురావట్లేదు. సో అది కూడా బాగుంటుందండి, అది వాళ్ళు సంపద ఎలా సృష్టించారు. తర్వాత ఇంకొక 3వ బుక్ ఉందండి, అదేంటంటే ఒక తండ్రి కొడుక్కి ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆస్తి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాడు. ఆ కొడుకు బాధ్యత లేకుండా ఉంటాడు. సో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క లెసన్ ఆ 10వ చివరికి వచ్చేటప్పటికి అతను రియలైజ్ అవుతాడు. ఓకే, సో అది బుక్ టైటిల్ నాకు గుర్తులేదు. ఈ 3 బాగున్నాయండి, అంటే మన ఆలోచింపజేస్తాయి. సో వారెన్ బఫెట్ లాగా మీ నుంచి కూడా మేము కొటేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే మీరు నేర్చుకున్న వాటిలోంచి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వీటిలోకి వచ్చేటప్పుడు లేదు సార్, మీరు నేర్చుకున్నవి మీకు బాగా హత్తుకున్న ఉంటాయి కదా కొటేషన్స్, ఇప్పుడు నేను చెప్పాను అట్లా. అంటే నేను ఎప్పుడో ఒక దాన్ని నమ్ముతా సార్, అంటే ఇది మీకు కొంచెం ఫిలాసఫికల్గా అనిపించచ్చు. అలాగే కావాలి సార్. ఇప్పుడు మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, రైట్, అలా అవ్వాలి ఇలా అవ్వాలి, అలా అయ్యే ప్రక్రియలో మనం కొన్నిసార్లు మనం స్పీడ్గా బిహేవ్ చేస్తుంటాం, లేకపోతే కొన్నిసార్లు మనం ఇది ఉంటుంది, ఇవన్నీ ఓకే. అంటే ఏంటి, మన స్వప్నం అంతే కదా, ఒక డ్రీమ్. నేనేమంటానంటే మన స్వప్నం అనేది సమాధి దాకానే పనిచేస్తుంది, మన సాక్ష్యం అనేది సమాధి తర్వాత కూడా పనిచేస్తుంది. మనం ఎలా మనం బిహేవ్ చేసాము, ఎలా
మన వాల్యూస్కి నిలబడడం అనేది ఏదైతే ఉందో అది సమాధి తర్వాత కూడా పనిచేస్తుందని నేను అనుకుంటాను సార్. అంటే స్వప్నం సమాధి వరకే పనిచేస్తుంది, రైట్? మీరు బాగా సంపాదించారు లేకపోతే వాల్యూస్ పాటించారో లేదో అవన్నీ తర్వాత మీరు అచీవ్ అయ్యారు. అలా కాకుండా మీరు ఒక వాల్యూస్తో బతికాం, రైట్? ఆ వాల్యూస్ అనేది సమాధి తర్వాత కూడా పనిచేస్తుంది అంట. ఇది నేను నమ్ముతాను సార్. నేనే పెద్ద కొటేషన్ ఇచ్చాను కాదు, కానీ స్వప్నం సమాధి వరకే, కానీ ఆశయం సాక్ష్యం. మన విట్నెస్, మనం ఎలా బతికాం సమాధి తర్వాత కూడా పనిచేస్తుంది. స్వప్నం సమాధి వరకు పనిచేస్తుంది, సాక్ష్యం సమాధి తర్వాత కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇలా బతికాం, మన లెగసీ మన పిల్లలకి పలానా వాళ్ళు అయితే వాళ్ళు ఇలా వాల్యూస్తో ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఎంత సంపాదించినా ఒకరోజు వెళ్ళిపోతాం, అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. మళ్ళీ మనకి మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అంటే మనకు ఒక ఏజ్ వచ్చినప్పుడు 40 తర్వాత జనరల్గా మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటూ అరే ఇట్లా కాదు కదా ఇది కదా అని కరెక్ట్ చేసుకుంటూ వాల్యూస్ని మెయింటైన్ ట్రై చేయటం అట్లీస్ట్, అది ఇంపార్టెంట్ కదండి. ఫైనల్గా తన కోసం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, తన కోసం ఒక సంపదను క్రియేట్ చేసుకోవాలి అని ఎవరైనా, అంటే మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉన్నారు, చాలామంది అనలిస్టులు ఉన్నారు, చాలామంది మీలాంటి ఆర్థికవేత్తలు ఉన్నారు. సో వై గణేష్ కుమార్ అంటే ఏం చెప్తారు? ఎక్స్పీరియన్స్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో చెప్తా. ఎందుకంటే నేను ఐ వర్క్డ్ యాజ్ ఎన్ ఎంప్లాయ్. ఓకే సో నేను ఐ కేమ్ అవుట్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ అండి. సో ఓకే నేను కూడా ఒక ప్రొఫైల్ ఉందండి. ఓకే సో ఒక ఎంప్లాయీగా మనం చాలా స్టేజెస్ మనం చూస్తుంటాం. ఎంప్లాయీకి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్, ఒక డిఫరెంట్ సినారియోలో మనం వెళ్తుంటాం. అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎలా వస్తాయి ఒక ఎంప్లాయీకి, అంటే ఎంప్లాయీకి ఉండేది లిమిటెడ్ ఇన్కమ్, మళ్ళీ ఇయర్ తర్వాత పెరుగుతుంది, వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి, ఇవి నాకు ప్రాక్టికల్గా తెలుసు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో వాష్అవుట్ అయిపోయా. 2008 వాష్అవుట్ అండి, మొత్తం సంపాదించింది మొత్తం జీరో అయిపోయింది. సో ఆ జీరో అయిపోయినప్పుడు మనకుండే మెంటల్ స్ట్రెస్ ఏంటి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, తర్వాత దాన్ని మనం కవర్ చేసుకోవడానికి మనం కొత్త తప్పులు ఏం చేస్తాం, అంతే కదండి. ఇప్పుడు మనం ఒక 10 లక్షలు పోగొట్టాం బిఎస్ గారు, 10 లక్షలు పోగొడితే మనం ఏం చేస్తాం, తీర్చడానికి ఒక లోన్ పెడతాం. ఆ లోను మనకి నెలకు ఒక 15,000 ఈఎంఐ వస్తుంది అనుకోండి. ఇది లోన్ 5 ఏళ్ళు తీర్చడానికి అంటే 10 లక్షలే కాదండి పోయినట్టు, 5 ఏళ్ళ మీ ఫ్యూచర్ని కూడా మీరు డిస్కౌంట్ చేస్తున్నారు. 5 ఏళ్లలో మీరు వచ్చే ఆపర్చునిటీస్ని మీరు మిస్ అవుతున్నారు. ఒక తప్పు 10 ఏళ్ళు తినేస్తుందండి. ఒక ఆర్థిక పరమైన తప్పు కరెక్ట్ చేసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్లలో 2 ఉన్నాయి. మళ్ళీ మీరు తప్పుని కరెక్ట్ చేసుకుని జీరోకి వచ్చారా, తప్పుని కరెక్ట్ చేసుకుని సంపాదించారా. సో ఇలా చాలా ఉంటాయండి. ఇంకోటి, డబ్బు పోయినప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చాలామంది అండి మనీ పోయినప్పుడు చాలా బాధపడతారు. సపోజు నన్ను ఒక ఆయన కలిసాడు, సార్ ఇంత పోయినాయి అన్నాడు. నేను ఫస్ట్ మెంటల్గా స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు పోయినాయి సార్, 10 లక్షలు పోయినాయి, తప్పు జరిగింది, 10, 50, చాలామంది దాన్ని సూసైడ్ దాకా వెళ్ళిపోతుంటారు. నేనేమంటే ఫస్ట్ మైండ్లో చిన్నదిగా ఫీల్ అవ్వాలి, అదొక పోయింది సంపాదించాలి, ఇంతే కదండి. ఫస్ట్ మనం మెంటల్గా మనం స్టేబుల్గా ఉండాలి కదా. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం కూడా చూసాం కదండి లైఫ్లో. మనం ప్రాక్టికల్గా చూసి ట్రేడింగ్ నేను అగ్రెసివ్గా ఒకప్పుడు చేసే ఉంటుండే 2006 చాలా అగ్రెసివ్గా చేసేవాడిని. సో తర్వాత నేను మానేశానండి. అంటే ఇవన్నీ కూడా ఒక ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడు, ఒక ఎంప్లాయీ ఎలా ఆలోచిస్తాడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అంటే అసలు మన దగ్గర ఉన్నదంతా జీరో అయిపోయిందండి. సో నెక్స్ట్ మన ఆలోచన ఎలా ఉంటుంది, రేపుని ఎలా ఫేస్ చేయాలి, రేపుని నేను ఎలా ఫేస్ చేయాలి. సో ఇవన్నీ మనం జీవితంలో చూసాం కదండి. ఈ 20-22 ఏళ్లలో ఎన్నిటినో చూసి వచ్చాం కదండి. చూసినప్పుడు మీరు చెప్తున్నప్పుడు అది నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటాను కదా. నేను మీ షూలో మీ దీనిలో నేను కాలు పెట్టగలను కదా. అంటే మీరు చెప్పేదానిలో ఓకే బాధ ఉంది, డబ్బులు పోయినాయి, నేను సంపాదించలేదు, లేట్ అయ్యాను, కానీ డోంట్ గో విత్ గ్రీడ్. సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఎలాంటి సిస్టంలోకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు అది నేను అనుభవించాను కాబట్టి కొన్ని నేను చెప్పగలనండి. అంటే అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్. సో కార్పొరేట్ కంపెనీ జాబ్స్ ఎలా ఉంటాయి, అప్డేట్ అవ్వకపోతే ఏంటి, మనకున్న భయం ఏంటి, మనం ఎంత లోన్స్ మేనేజ్ చేసుకోవాలి, ఎంత లోన్స్ దాటితే మనం జాగ్రత్త పడాలి. సో ఇవన్నీ కూడా మనకి ఫినాన్షియల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి కదండి. అంటే నేనేదో బాగా తెలుసని నేను చెప్పట్లేదు. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే మార్కెట్లో చాలామందిని నేను చూశాను. ఫ్రెండ్స్ గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లాంటి అడ్వైజర్లు ఏం చేస్తారంటే, నువ్వు 1,00,000 రూపాయలు తీసుకురా,
నీకు నెలకి ఇంత ఇస్తా, నువ్వు 10 లక్షలు పెట్టు, నీకు 2 నెలల్లో ఇంత వస్తుంది. ఇట్లాంటి ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ కమిట్మెంట్లు ఇచ్చి వాళ్ళ రంగంలోకి దింపుతున్నారు. పోయాక చేతులు ఎత్తేస్తున్నారు. ఇట్లాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి బయట. అంటే మీకు 2 రూపాయలు ఇస్తాను, 5 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను. నా ఫ్రెండ్సే సాక్ష్యం. నేను మీకు వాళ్ళని చూపించాను కూడా. అంటే 6 రూపీస్ ఇస్తా అన్నారు, 8 రూపీస్ ఇస్తారని పెట్టేసి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. సో ఇలాంటి ఉన్న మనుషులున్న చోట మీరు నేను 2 రూపాయలు కూడా ఇవ్వను అలాంటి ఆలోచనతో ఉంటే నా దగ్గరికి రావద్దు అని చాలా క్లియర్గా చెప్తారు. అంటే మార్కెట్లో ఎంత వస్తే అంత ఇస్తాను తప్ప నేను మీకు కమిట్మెంట్ ఇవ్వను అని చెప్పే ఏకైక మనిషి మీరు. ఎందుకంటే నాకు చాలామంది తెలుసు ఈ స్టాక్ మార్కెట్ అనలిస్టులు. మీరు నా ఆఫీస్కి వచ్చేది ఎస్ అయినా నేను ఆఫీసు నాకెవరు అంటే ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్లో వెళ్తుంటాం. ఈ స్టాండర్డ్ నచ్చలేదు అనుకోండి, అంటే మనం లుక్రేటివ్ కాదు. కరెక్ట్. మనం ఎడ్యుకేషన్ ఇస్తాము, స్టెబిలిటీ చెప్తాము, రిస్క్ చెప్తాం, రివార్డ్ చెప్తాం. ఇంత అవదని అనుకున్నా పర్లా, అంతే. అలాగే అనిపిస్తుంది. నా సొంతంగా నడిపించుకోవడానికి రెడీ అయ్యాను, అది మీకు తెలుసు. సో కాబట్టి నేను నా స్టాండ్ మీద ఉంటాను తప్ప నేనేమి మీరు ఏదో 1 కోటి రూపాయలు పెడతానంటే నేనేం మారను, లేకపోతే ఇంకోటి చెప్పనండి. ఇంకోటి ఏంటంటే అండి, ఒక యాక్సిడెంట్ అవడానికి మనకు పట్టే సమయం 2 సెకండ్లు అండి. అవును. అది రికవర్ అవడానికి 2 నెలలు పడుతుంది. ఆర్థికమైన తప్పు జరుగుద్ది, రికవర్ అవడానికి టైం పట్టుద్దండి. దాన్ని మళ్ళీ మనం తొందరగా రికవర్ చేసుకోవాలనేటువంటి ఏదైతే ఉందో అందులో ఇంకో తప్పు జరుగుద్ది, తప్పు జరుగుతుంది. అందుకని ఒక తప్పు జరిగినప్పుడు యూ స్టే కామ్ అట్లీస్ట్ అయ్యి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకో. టైం పడుతుంది, టైం అనేది హీల్ చేస్తుందండి. ఆ టైం ఇవ్వాలి మనం, అంతే కదండి. ఒక ఎముక ఇరిగింది యాక్సిడెంట్లో, కింద పడ్డ బండి మీద 2 సెకండ్లే, అది కోలుకోవడానికి 2 నెలలు పడుతుంది. సో అలాగే ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే దానికి టైం ఇవ్వాలండి. అలా కాకుండా ఉంటే ఇబ్బంది పడతాం. సో ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు మన ఎవరన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్తో మాట్లాడినప్పుడే కదా మనకు అర్థమైంది. వండర్ఫుల్ సార్, ఎస్ కరెక్ట్. సో మరీ ఫైనల్గా ఇది ఫుల్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ షో చూస్తున్న లక్షల మంది ఉంటారు మన సబ్స్క్రైబర్స్, లక్షల్లో 30 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. వీళ్ళందరికీ అంటే ఆర్థిక స్వాతంత్రం కావాలి, వాళ్ళు కోరుకునే ఎవరైనా అదే ఆర్థిక స్వాతంత్రం కావాలి అని కోరుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మాస్టర్ అడ్వైజ్ ఏంటి? మీ స్వాతంత్రం ఏంటో మీరు డిఫైన్ చేసుకోండి ఫస్ట్. మీ ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి, మీ లెవెల్లో మీ ఆర్థిక స్వాతంత్రం ఏంటి? ఓకే, నా ఆర్థిక స్వాతంత్రం నేను రిటైర్ అయినాక నాకు నెలకు 1,00,000 రూపాయలు రికరింగ్గా రావటమా, లేదా నేను ఒక మంచి హౌస్లో ఉండి రీజనబుల్గా ఉండి నాకు నెల ఆల్రెడీ ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఉంది, నాకు ఒక మంచి హౌస్లో నేను ఉండాలి, ఒక డ్రీమ్ నాకు. అసలు మన ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటో మనకు డెఫినేషన్ తెలియాలండి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు మీరు ఎక్కడ ఆపేస్తారు ఈ జర్నీ అంటే నాకు ఒక క్లారిటీ ఉందండి, రైట్? నేను ఆ విషయం మీకు చాలాసార్లు కూడా చెప్పాను. అలాగే మనకు ఒక క్లారిటీ ఉండాలి, మన జర్నీ మనం ఎక్కడ ఆపాలి, మన స్వాతంత్రం అంటే ఏంటి ఫస్ట్. అది డెఫినేషన్ లేకపోతే మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు ఎంత సంపాదించాలో తెలియనప్పుడు ఎక్కడ ఆపాలో తెలియదు కదండి. సో ఫస్ట్ ఏంటంటే అది మనం డిఫైన్ చేసుకుని ఉండాలి. దిస్ ఈజ్ ద మినిమం థింగ్ ఐ నీడ్. సూపర్ సార్, థ్యాంక్ యూ. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, డబ్బు కోసం మనం పని చేయకూడదు, డబ్బు మన కోసం పని చేయాలి. ఫస్ట్ ఇది మనం చేయాలి కదండి. ముందు చేశాక ఇక్కడ తప్ప ఎక్కడ జరుగుతుందంటే ముందు 2వ దానికి వెళ్తున్నాం. ఫస్ట్ మనం పని చేయాలి కదండి, మనం ఓపుకున్నంత వరకు పని చేస్తాం. ఇక్కడ ఏంటి, మనం పని చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక సెక్యూరిటీ బిల్డ్ అవ్వాలి. రేపు పొద్దున్న మనం చేయకపోయినా కూడా మనకు పర్వాలేదు అనే ఒక సెక్యూరిటీ బిల్డ్ అవ్వాలి తప్ప నేను 40 ఏళ్ళకి రిటైర్ అయిపోతాను, 40 ఏళ్ళకి రిటైర్ అయితే ఏమైతే గొడవలు అవుతాయి, ఖాళీగా ఉంటే. అంతే కదా, ఖాళీగా ఉంటే గొడవలు అవుతాయి తప్ప ఏమవుతాయండి, ఏమీ కావు. మనం ఫస్ట్ అలా ఆర్థిక భరోసాని పెంచుకోవాలి తప్ప మనం పని చేయటం మానేయకూడదండి. నాకు తెలిసి ఇదండి. సూపర్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడు మీ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో హ్యాపీగా పెట్టొచ్చు, కానీ ఎమోషన్కి వెళ్ళిపోయి లేదంటే ఏదో గ్రీడీనెస్ పెంచుకొని కనుక మీరు స్టాక్ మార్కెట్ రావాలంటే రావాల్సిన అవసరం. ఇది క్రమశిక్షణతో కనుక చేసుకుంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చు అనేది మీ థియరీ, మీరు చెప్తున్న థియరీ. సో ఆయన్ని ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద నెంబర్ కాల్ చేయండి, హ్యాపీగా ఆయన సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. వ్యక్తిగతంగా కూడా మీకు కలిసి మీ ఇన్వెస్ట్మెంట్ కానీ మీ పోర్ట్ఫోలియో బిల్డింగ్ కానీ మీకు ఏం కావాలన్నా, మీరు ఏదైనా కంపెనీ పెట్టాలనుకున్న అప్పుడు కూడా ఆయన సలహాలు ఇస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడైనా కంపెనీలో పెట్టాలన్న సలహా ఇస్తారు. అలాగే ఎస్ఐపిస్ ఇలాగా ఆయన డబ్బుతో ఆయన చేయలేని పని లేదు కాబట్టి హ్యాపీగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో అదే సరైన నిర్ణయం, రైట్ సార్? థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతం మీ ప్రయాణం, మీ ప్రస్థానం సూపర్ నిజంగా. అంటే ఎక్కడ కూడా మీరు తొనకలేదు, బెనకలేదు.
అంటే ఎన్నో వైఫల్యాలు వచ్చి ఉంటాయి, మీరు అవి మాకు షేర్ 100% చేసుకోలేదు కానీ నేనే చెప్తానండి, ఎన్నో మేము చూసి వచ్చామని చెప్తున్నాం కదండి. ఇది సక్సెస్ అవుతాం అనుకున్నప్పుడు ఫెయిల్ అయ్యాయి. సో వీటన్నిటి నుండి నేర్చుకున్నాం కదండి. కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నాం, ఎస్ ఇలా కాదు బాబు, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే ఎక్కడ ఫెయిల్ అవుతావు, ఎంత ఫెయిల్ అవుతావు, ఇది కూడా మనకు క్లారిటీ ఉండాలి కదండి. ఫోటో ఫ్లోర్లో ఉండి పడితే కాలో చెయ్యో ఇరుగుద్ది, క్లారిటీ ఉంది. రెండో ఫ్లోర్ అయితే ఏమి ఇరుగుద్ది, ఐదో ఫ్లోర్ అయితే ఐదో ఫ్లోర్ పడేటప్పుడే పైకి వెళ్ళిపోతాం. అదండి మేము అంతే తప్ప వేరేం చిన్న ప్రయాణం ఇది. అద్భుత ప్రయాణం సార్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు మాకు దేశంలోనే సుప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. రూపీ కంపెనీ లిస్టెడ్ కంపెనీ కావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గణేష్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.